మీ అందరికీ వందనాలు. ముఖ్యంగా ఈ సంఘ కాపరి విజయశ్వరికి ప్రత్యేక వందనాలు. ఈ అవకాశం వచ్చేలాగా సతవిధ ప్రయత్నం చేసిన సుబ్బు గారికి కూడా ప్రత్యేక వందనాలు. మాకు అత్యంత సన్నిహితులైన కోటేశ్వర గారికి మరియు సంఘ సభ్యులందరికీ దేవుని నామంలో ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని వాక్యంతో మరింతగా తెరిచి వాక్యానికి మరింత దగ్గర చేయాలని ఆశపడుతూ ప్రాధాన్యపడుతూ వాక్యంలోకి వెళ్దాము. శ్రద్ధగా వాక్యం వినడానికి ప్రయత్నం చేయండి. ఈ లోకంలో ఉన్నాము, లోకము సాతాను యొక్క ఆధీనంలో ఉంది. అంటే మన శరీరాలు కూడా సాతాను అందుకు దగ్గరగా ఉంటాయి కనుక మన జీవితము ఏంటి అనేది తెలుసుకోకపోతే మన జీవితము ఒక క్వశ్చన్ అనేది మన జీవితంలోకి వచ్చేస్తుంది. తద్వారా మనలో అసహనం ఉంటుంది. ఆ అసహనం పెరిగే కొద్దీ మనలో జీవితం మీద విరక్తి పుడుతుంది. ఆ విరక్తి ఎక్కడికి తీసుకెళ్ళిపోతుంది అంటే ఈ లోకాన్ని నా అంతటా నేను రాలేదు కదా, నా అంతటా నేను పోవటానికి ఛాన్స్ లేదని గ్రహించకుండా ఒక ట్రాన్స్లో తీసుకుని వెళ్ళి మనంతట మనమే వెళ్ళిపోగా ఉంటాన్ని ఈ ప్రపంచం ఆత్మహత్య అంటుంది, సూసైడ్ అంటుంది, ఆత్మకి హత్య చేయలేము అని దానికి పేరు పెట్టుకునే ఈ లోకపు మాటల్ని మనం నమ్మకుండా మనకి ఎవరు చెబితే అర్థం అవ్వాలి, ఎవరు చెప్పేది నిజం అని తెలియటానికి ఇక్కడ కూర్చున్నాం. మీరు మతపరమైన ఆలోచనలో ఉంటే దయచేసి దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నాలు కూడా నేను చెప్పే మాటల ద్వారా జరుగుతాయి. మనం చేరుకుంటున్నది, మనము దగ్గర అవుతుంది మనల్ని సృజించిన మహాదేవుని యొక్క సన్నిధానము. అది ఎంత భాగ్యం అయితే కనుక మనల్ని ఎంచుకున్నారు ఆయన. సామాన్యంగా 800 కోట్ల మంది ఉంది ఈ ప్రపంచ జనాభా, జస్ట్ పోయిన ఇయర్ లెక్కల ప్రకారం. ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు కూడా ఇంకొక బర్త్ జనరేషన్ అయి ఉంటారు కదా. ఇలాంటి జనాభా అంతటిలో నిజంగా దేవుణ్ణి అంగీకరించే వాళ్ళు ఉండటం కష్టం. నిజం, మీకు చెప్పేది అలవాటైన మాట నాకు తెలియదు కానీ ఇది నిజం. నిజం ఎప్పుడు ఎలా ఉంటుంది? నిష్ఠూరంగా ఉంటుంది. అదేంటి, చాలా చోట్ల భజనలు జరుగుతున్నాయి, చాలా చోట్ల గుడుల్లో ఉత్సవాలు జరుగుతున్నాయి. మనం కూడా అసలు ఎక్కడ పడితే అక్కడ మనం పెట్టని ప్రార్థనా స్థలాలు లేవేమో అన్నట్టుగా ప్రార్థనా కార్యకలాపాలు జరిగిపోతున్నాయి. కానీ మీరు గమనించారా? హత్య జరగడం ఆగట్లా, మనభంగాలు జరగటం ఆగట్లా, మనిషికి అన్యాయం జరగటం రోజు రోజుకి పెరుగుతుందా తగ్గుతుందా? ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నిజదేవుని గురించిన అవగాహన మనిషికి ఉండడం 108 కన్నా చాలా అవసరం కదా. అత్యవసర సేవలు అందుకే కదా వస్తాయి. అత్యవసర సేవలు మనం అనుకుంటామా హాస్పిటల్లోనే అనుకుంటాం. అసలు అత్యవసర సేవ ఎక్కడ ఉండాలి అంటే ఇక్కడే, సంఘంలో. అందుకే మీ పాస్టర్ గారికి మంచి ఆలోచన ఇచ్చారు దేవుడు. బిడ్డలకి వాక్యం ద్వారా పోషింప చేయాలి. వాళ్ళు మళ్ళీ పనులకి వెళ్ళిపోతే వాళ్ళు ఎక్కడన్నా చిన్న బలహీనత, బాధ, అసహనం ఇలాంటివి కలిగి చిన్నగా తప్పిపోతే చాలు కదా. నా బిడ్డల్ని ఎంత కేర్ఫుల్ కాపరు ఉండటం మీకు ఆశీర్వాదకరం. నిజంగా మీరు బ్లెస్డ్ పీపుల్. ఈ రోజుల్లో చాలా మంది ఎలా ఉంటున్నారు అంటే మాకు ఇంత వస్తే చాలు, వచ్చిన విశ్వాసం ఉంటే పోతే, అతను రాకపోతే ఒకరోజు. ఏ విశ్వాసం గురించి ఎక్కువ ప్రయారిటీ కలిగి మాట్లాడతారు అంటే మాకు కొంచెం ఎక్కువ ఇచ్చేవాడు. కానీ వాక్యంతో పిల్లల్ని పోషించాలి, వాళ్ళని కాచాలి, వాళ్ళని కాయాలి. ఇది దేవుడు ఎంచుకున్న కాపరి తత్వం. ఈ తత్వం మీ కాపరిలో ఉండటం మీకు ఆశీర్వాదకరం. అందుకే దేవుడు కొన్ని విషయాలు మీతో మాట్లాడుకుంటున్నారు. ఆలస్యమని అస్సలు ఎంచుకోవద్దు. మనం దేవుల్లో సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాం. ఎందుకంటే చాలా వాటిని సాక్రిఫై చేయాలి. ఆఫ్టర్ ఆల్ మనం ఈ లోకపరమైన సమయాన్ని కనుక సాక్రిఫై చేయలేకపోతే దేవుని దగ్గరికి వెళ్ళే మార్గంలో ఎన్నో త్యాగాలు చేయాలి. మరి అవి మనకి చాలా లాభకరములై ఉన్నవో వాటిని కూడా సాక్రిఫై చేయాల్సిన అవసరం వస్తుంది. సో అటువంటి పరిస్థితుల్లో మీరు నేర్చుకోవాలి. పునాదుల్లోనే గట్టిగా లేకపోతే ఫ్యూచర్కి వెళ్ళేటప్పటికి గట్టి గింజలే మిగలాలి అంటే
దెబ్బ బాగా తగలాలి కదా మనకి. జల్లిస్తూ ఉంటారు కదా, చాలా గింజల్ని జల్లించేటప్పుడు వాటప్పుడు దేనిలో పెట్టి జల్లిస్తారు? బాగా జల్లెడ లాంటి దాని పేరుగా ఉంటారు, దానిలో వేస్తే గింజ ఏమవుతుంది? హాయిగా నిద్రపోతుందా? అటు కొట్టుకుంటుంది, ఇటు కొట్టుకుంటుంది, అలా వెళ్తుంది, ఎగురుతుంది. ఎట్లయినా తట్టుకుని గట్టి గింజ మాత్రం ఆ ట్రేలో నిలబడతాయి, అవునా కదా? సో మనం కూడా సంఘంలో ఉన్నామంటే ఎదుట వ్యక్తిని బట్టి విశ్వాసాన్ని పెంచుకోవద్దు. మీతో ఇక్కడ నిలబడినప్పుడు లేదంటే ఎక్కడన్నా దేవుని వాక్యం చెప్తారు అన్నప్పుడు ఏం మాట్లాడుతున్నారు? నీతో ఇండివిజువల్ గా దేవుడు ఏం మాట్లాడుతున్నారు? దానికి సంసిద్ధత మీ శరీరాలకు కలిగించండి. ఎందుకంటే శరీరానికి ఇది అవసరం లేదు కాబట్టి శరీరం ఏమంటుందంటే నేను నిశ్చల స్థితిలో ఉన్నాను, ఐ గో ఫర్ స్లీప్, అదే నేను నిద్రపోతాను, సో నన్ను కదిలించుకో అంటారు. కానీ మీరు మేల్కొని ఉండే ఒక పర్సనాలిటీ ఉంది, అదే ఏమిటి? మీ ఆత్మ. ఆత్మ ఏమిటనుకుంటున్నారు? నరులకు దేవుడు పెట్టిన దీపం. అదేం చేస్తూ ఉంటుందో తెలుసా? మీ అంతరింద్రియములన్నిటినీ పరిశీలిస్తుందట. దేనికి ప్రయత్నిస్తున్నావు, దేనికి పట్టలేదు, ఇది తప్పు కదా, ఇది రాంగ్ కదా, నువ్వు ఇలా చేస్తున్నావేంటి, అలా చేస్తున్నావు, నీకు ప్రతి సెకండ్ నీకు స్వరంగా వినపడి చెప్పిస్తూ ఉంటారు. సో మీరు ఏం చెయ్యాలనుకుంటున్నారో ఆ విషయాలన్నింటిలో మిమ్మల్ని మీరు పరీక్షించుకోమంది బైబిల్. మనకి మొదటి నుంచి లోకంలో మనం గ్రో అప్ అవుతున్న కొద్దీ అప్పటి నుంచి మనం నేర్చుకున్నది మన బ్లడ్ లో మిగిలి అయిపోయింది ఏంటో తెలుసా? ఎదుటి వాళ్ళని చూడటం కదా. ఎదుటి వాళ్ళ రాంగ్ ని ఐడెంటిఫై చేయటం, ఎదుటి వాళ్ళ రాంగ్ ని ఇలా చేశారని వాళ్ళకి మళ్ళీ చెప్పడం. కానీ ఎప్పుడు ఐఆమ్ ది రాంగ్ పర్సన్ కదా, నేను రెక్టిఫై చేసుకోవాలి కదా, ఇలాంటి ఆలోచనలు మనకు ఉండవు. కానీ బైబిల్ దగ్గరికి, బైబిల్ బోధించే ప్లేస్ కి మీరు వస్తే బైబిల్ మొట్టమొదటిగా ఏం చెప్తుంది? మీరు మిమ్మల్ని పరీక్షించుకోవాలి. ఏమిట? ఇది ఎక్కడ వినరు, అందుకే దీన్ని మార్గం అన్నారు. చూసారా మనం ఎంత కరెక్ట్ వేలో ఉన్నామా లేదా అనిపిస్తుందా? సో బీ బ్రేవ్. దేవుని వాక్యంలో ఉన్నాం, దేవుని నేర్చుకుంటున్నాం, దేవుని స్థితిగతులు తెలుసుకుంటున్నాం. దేవుడు స్థితి గతి అనే పెద్ద మాట యూజ్ చేశాను అనుకోకండి. ఆయన స్థితి తెలియకనే, ఆయన గతి ఏమిటో తెలియకనే మనం చిన్ని వాటిల్లో దేవుణ్ణి ఎత్తుకుంటున్నాం. గాడ్ అంటున్నాడు, యు ఆర్ గోయింగ్ టు బి రాంగ్. నేను అలా ఉండను, అసలు నేను గుళ్ళోనే ఉంటాను ఎలా అనుకున్నాను. నా యొక్క పీట ఏమిటి? నేను కాలు పెట్టుకున్న పీట ఏమిటి? ఎందుకంటే ఈ భూమి ఆయన కాలు పెట్టుకునే పీఠం కదా. మరి నువ్వెలా కనిపిస్తున్నావు? చూపిస్తాను చూడండి, మనం ఎలా కనిపిస్తున్నావు అని చెప్తున్నాడు. కీర్తనల గ్రంథము 8వ గ్రంథము 40వ అధ్యాయము. మనం ఎలా కనిపిస్తున్నామో తెలిస్తే మన జీవితం, మనం ఎంతటి వారమో తెలుస్తుంది. 8వ గ్రంథము 40వ అధ్యాయము 22వ వచనం చూడండి. 40వ అధ్యాయము 40వ అధ్యాయము 2వ వచనం. రాజదేహ సంరక్షకులకు అధిపతి ఇర్మియాను అవతలికి తీసుకొని పోయి అతనితో ఈలాగు మాట్లాడిను, ఈ స్థలమునకు నేను ఈ కీడు చేసేదనని నీ దేవుడకు యెహోవా ప్రకటించెను కదా. తాను చెప్పిన ప్రకారము యెహోవా దాన్ని రప్పించి చేయించెను. మీరు యెహోవాకు విరోధముగా పాపము చేసి ఆయన యెషయా గ్రంథము 40వ అధ్యాయము 28వ వచనం. నీకు తెలియలేదా, నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఎవరట ఆయన? భూమిని, భూదిగంతములు అంటే భూమికి సంబంధించిన ప్రతి దానిని, భూదిగంతములను సృజించిన వాడంటే ఏదైనా దాన్ని భూమికి సంబంధించిన
సంబంధించిన అంతరిక్షములకు సంబంధించిన ప్రతి దానిని సృష్టించినది చదవాలి. సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, నిత్యము ఉండే దేవుడు. కొన్ని రోజులకు దేవుడు కాదు, కొన్ని క్షణాలకి దేవుడు కాదు, ఒక చిన్న ప్లేస్ లో ఒక చిన్న మూలన ఉండే దేవుడు కాదు. ఆయన భూమికి బయట ఉన్నవాడు. నువ్వు భూమిలో ఉన్న వాటిల్లో చూసి నువ్వు దేవుడు అనకూడదు. మీ క్లారిటీ ఉండాలి. మనం బయటకు వెళ్ళిన తర్వాత మీరే ఎందుకు ఇవన్నీ అని మీరు ఎందుకు వర్షిపింగ్ చేస్తున్నారు అంటే, మీకు ఖచ్చితంగా మైండ్ లో ఉండాల్సింది ఏంటంటే, భూదిగంతములను సృజించిన వాడు ఆయన పైన నిత్యము ఉండేవాడు. కొన్ని రోజులు నేను వ్యాధితో ఉన్నాను కాబట్టి నేను ఆయనకి దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. నేను బాధతో ఉన్నాను కాబట్టి నేను ఆయనకు దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. లేదంటే నా ఇంట్లో వాళ్ళు ఎవరో పోయారు కాబట్టి నేను దేవుడికి అంటూ కాదు, ఏమీ కాదు. ఎప్పుడు నిత్యము నువ్వు నమ్మినా, ఇన్ఫాక్ట్ నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆయన దేవుడు. అందుకనే ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 22వ వచనం. 4వ అధ్యాయము 22వ వచనం. నా జనులు అవివేకులు, వారు ఇప్పుడు చాలా మంది మాకు దేవుడు తెలుసు, మేము దేవుడికి పూజిస్తున్నాము, దేవుడికి ఆరాధిస్తున్నాము అనుకున్న ప్రతి ఒక్కరికి ఏం లేదని చెప్తున్నాడు. వివేకం లేదు. వివేకం ఉన్న వాళ్ళు ఎప్పుడు స్టాట్యూటిక్ అంటే విగ్రహం పెట్టుకొని పూజ చెయ్యం. ఎందుకంటే ఆత్మకి రూపం లేదు. ఇది గ్రహించాలి మనం. ప్రపంచ మానవాళి మొత్తం ఒక ట్రాన్స్ లోకి ఎందుకు వెళ్ళిపోయిందంటే, దేవుణ్ణి ఒక స్ట్రక్చర్ లో చూడటం, ఒక ఆకారంలో చూడటం చాలా తప్పని దేవుడే చెప్తున్నాడు. అలా చేసే వాళ్ళందరినీ దేవుడు ఏమంటున్నారంటే, మీరందరూ అవివేకులు, మీకు తెలివి లేదు. సో మీరు ఒకవేళ అలా చేశారు అంటే నన్ను ఎరగని వారే. వారు మూఢులైన పిల్లలు. వాళ్ళ మూఢత్వము అంటే ఎంత చెప్పినా వినరు, ఏం చూపించినా వాళ్ళు తెలుసుకోరు. నాకు తెలిసిన దానిలో నేను ఉంటాను, నాకు ఇష్టమైన విధానంలోనే నేను వర్షిపింగ్ చేస్తాను అంటారు. సో వాళ్ళకి తెలివి లేదు. వాళ్ళకి ఇలా చేసే వాళ్ళందరికీ జబ్బేంటో తెలుసా? కీడు చేయటమే. ఇదేంటి? వీళ్ళంతా దేవుడి బిడ్డలే కదా. కీడు చేయటే వారికి తెలిసి ఉన్నది, మేలు చేయుటకు వారికి బుద్ధి రాదు. బుద్ధి రావాలంటే బుద్ధున్న వారి దగ్గరికి వెళ్ళాలి కదా. ఎవరైనా బుద్ధున్నాయనా? బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు ఎవరి యందు గుప్తమై ఉన్నాయి? క్రీస్తునందు గుప్తమై ఉన్నాయి. సో మీరు దేవుని దగ్గరికి రావాలి అంటే తద్వారా అయినటువంటి ఒక పాయింట్ ఉంది. ఆయనే క్రీస్తు వారు అనగానే మనం ఏదో ఆయన కూడా లోకపరమైన మనిషి రూపంలో వచ్చారు కాబట్టి సో మనిషి రూపంలో ఆ టైంలో వాళ్ళు చెప్పిన గుర్తుల ప్రకారం ఆయన పెట్టుకొని పూజిద్దామా అని అన్నారా? మళ్ళీ పప్పులో కాలేసినట్టు, తప్పులు. ఆయన కూడా నిరాకారుడైనప్పటికీ, విడిచిపెట్టకూడని భాగ్యమైనప్పటికీ దాన్ని వదిలేసి వచ్చారట. ఎవరి కోసం? తెలివి లేని వాళ్ళ కోసం, బుద్ధి లేని వాళ్ళ కోసం. మరి ఎందుకంటే ఆయన దగ్గర కదా బుద్ధి ఉండింది. ఆ బుద్ధి ఉంటే నేను అరే నీకు బుద్ధి ఉంటే తప్పు చేస్తావా అంటావా? ఎందుకంటావు? నీకు ఎందుకు వచ్చింది మాట? బుద్ధి లేదు కాబట్టి మనం ప్రొటెక్షన్ లేని ప్రదేశంలోకి వెళ్ళిపోతున్నాం, ఆ పాయింట్ లోకి వెళ్ళిపోతున్నాం. అది మనం వెళ్ళే మార్గం రాంగ్ అయినప్పుడు మనం తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తుంది? మనకి అపాయకరమైన ప్లేస్ లోనే పడేస్తుంది. ఇది మనకు తెలిసిన బుద్ధి. ఈ లోకపరంగానే నీకు ఇంత బుద్ధి ఉంటే, ఆత్మీయంగా నీలో ఉన్న ఆత్మ నిన్ను తీసుకెళ్లి నరకంలో పడేయకూడదు అంటే నీకు బుద్ధి కావాలి, తెలివి కావాలి, నువ్వు వివేకంతో ఉండాలి. ఇవన్నీ కావాలంటే క్రీస్తు దగ్గరికి రావాలి. ఆ క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు నీకు ఏమొస్తుందో తెలుసా? వివేకం వస్తుంది. నువ్వు ఎంత సిన్నరో తెలిసిపోతుంది. అదే నేను పుణ్యాలు ఎన్నో చేస్తాను, ఎవరికి హాని చేయను, ఏమి పట్టించుకోను, నా పని నేను చూసుకొని వెళ్తాను, నా
నాలో పాపం ఏంటి అని అడుగుతుంది, లోకం అడుగుతుంది. అప్పుడప్పుడు మన అంతరాత్మ మనల్నే ప్రశ్నిస్తుంది. నేను ఎన్నిసార్లుగా గుడికి వస్తున్నాను, నీకు ప్రత్యేక ఆఫరింగ్స్ కూడా ఇస్తున్నాను, నేను ఏ రోజు మిస్ చేయను, కానీ నా మీదే నీ దృష్టి ఉంచావు, అది చాలా ఇబ్బందికరంగా ఉన్నా కూడా నన్ను చూస్తూ సైలెంట్గా ఉన్నామని అని ప్రశ్నించదా చాలా మందికి. ఇలాంటి ప్రశ్నలు ఎందుకు వస్తాయి అంటే దేవునిలో మనము పరిపూర్ణ స్థితిలోకి వెళ్ళలేకపోవడం. శ్రమ ఎందుకు వస్తుంది? మనిషి ఉన్నంత వరకు వస్తుంది. బైబిల్ చెప్పింది, ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించాలి కానీ నాకు ఇది బెటర్నైనా నాకు చేరునైనా అంటే కుదరదు. నీకు బాధ అనుభవిస్తే అసలు ఏంటి లోకంలో బాధ అంటే ఇంతేనా? మరి ఈ బాధే నా శరీరం తట్టుకోలేకపోతుంది. నిన్ను ఒప్పుకోకుండా, నిన్ను నమ్ముకోకుండా, నీలో ఉన్నట్టు నటించే నన్ను ఒకరోజు ఈ లోకం నుంచి వెళ్ళిపోతాను కదా. నేను వెళ్ళిపోయినప్పుడు అసలు బాధ తెలియాలి అంటే నీకు ఈ చిన్ని బాధలు నీ శరీరానికి తెలియాల్సిందే. ఆయన ఒక్కసారైనా నా శరీరానికి బాధ అనే ఎక్స్పీరియన్స్ పెట్టుంటే నరకంలో ఎంత బాధ ఉంటుందని నాకు ముందే ఒక హింట్ దొరికేది కదా. నువ్వు రేపు క్వశ్చన్ చేస్తావు కదా, మానవుడు ఎలా అంటాడు, అది తెలివి ఉందనుకునే మూర్ఖుడు. అదే చెప్పింది కదా ఇప్పుడు మనం చదువుకున్న మాటలో 4:20 మూర్ఖత్వం కలిగిన వాడు, మూఢత కలిగిన వాడు, నాకు తెలివి ఉంది అనుకుని కీడు చేసే స్వభావం గలవాడు, మేలు చెయ్యాలని బుద్ధి రానివాడు. అలాంటి వాళ్ళంతా మేము మేలు చేయాలని బుద్ధి లేని వాళ్ళం, కీడు చేస్తూనే ఉన్నవాళ్ళం. మీకు తెలుసు, మనం ఎప్పుడు కీడు చేస్తాం? మనకి హాని జరగనంత వరకు మనం ఎవరికి కీడు చేయము. మనకు తెలిసిన మంచి, మనకి హాని జరిగిన, మనల్ని చంపడానికి ప్రయత్నించిన ఈవెంతో వారి కొరకే ప్రార్థన చెయ్యటం, వారి ప్రాణానికి ప్రొటెక్టివ్గా ఉంచునాయనని ఆఫరింగ్ చేయడం క్రైస్తవ తత్వం. ఇది మార్గం అంటారా, మతం అంటారా? మీకేమనిపిస్తుంది? ఎక్సలెంట్ కదా. ఇది చెప్పి తీరాలి కదా ప్రపంచానికి. ఈ జ్ఞానం ఇంటరాక్ట్ చేయాల్సిందే కదా మనం. ఎలా చెప్పకుండా ఉండగలం? అందుకే మీకు సీక్రెట్గా చెప్పబడింది, తొందరగా బయటకెళ్ళి చెప్పేయండి అని చెప్పింది బైబిల్. చెప్పాలి. అత్యవసర సేవలు అందించవలసింది సంఘం. ఆ సంఘంకి తెలివి లేకపోతే ఎలా, బుద్ధి లేకపోతే ఎలా? అందుకే మీకు బోధ జరగాలి. బోధ జరిగితేనే మీలో ఎన్ని విషయాలైనా తట్టుకునే స్థితిగతులను మీకు తెలియజేస్తుంది బైబిల్. అందుకే ఇంకొక మాట చూపిస్తాను. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం చూడండి. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఎప్పుడండి? అదేంటి, నువ్వు పెట్టుకున్నప్పుడు కదా. నువ్వు పెట్టగానే దేవుడు రాడు. బైబిల్ ఏం చెప్తుందో జాగ్రత్తగా వినండి. మీరు నమ్ముకున్న దేవుని యొక్క క్యాపబిలిటీ, క్యాలిబర్ చెప్తున్నాను నేను. మనం ఎంత ధైర్యంగా ఉండొచ్చో చెప్తున్నాను. ఆయన ఎంత ముందువాడంట. ఇది మా ముత్తాతల కాలం నాటి ఇల్లు అంటే గొప్పగా చెప్పుకోండి. అసలు నువ్వు నమ్ముకున్న దేవుడు ఎంత ఓల్డ్ నుంచి ఉన్నవాడంటే అసలు ఆ ఓల్డ్ అనే పదాన్నే ఇన్వెంట్ చేయక ముందు, అంటే అన్నిటికంటే ముందు ఉన్నవాడు. ఎప్పుడు అన్నిటికంటే నువ్వేదనుకుంటావు వాటన్నిటికంటే మన ఆలోచన ప్రకారం. అసలు ఇంకొక చోటకైతే భూమి పుట్టక ముందే అన్నాడు. అన్నిటికంటే ముందున్నవాడు. ఆయన్ని సమస్తమునకు, నువ్వు ఏ విషయాన్ని తీసుకో, ఏ క్రియేషన్ తీసుకో, ఏ బిల్డింగ్ తీసుకో, ఏ కన్స్ట్రక్షన్ తీసుకో, ఏ ఫుడ్ మెటీరియల్ తీసుకో, లేదంటే ఏ విధంగా ప్రకృతిలో ఇది అని చెప్తావో దానికి బేస్ ఎవరో తెలుసా? దేవుడు. కానీ ప్రపంచం దేవుణ్ణి మరుగున చేసేసి మనుషులు వాటంతట వారుగా హైలైట్ అయిపోతున్నారు. అందుకే దేవుడు లేడు అనే తరం ఈ రోజుల్లో బాగా హైలైట్ అయిపోతుంది. ఏదైనా మనం చేసుకోగలం. ఆఖరికి మనం కూడా మరణం నుంచి తప్పించుకోవడానికి బాడీస్ ని ప్రిజర్వ్ చేసుకుంటున్నాం. ఆ కనిపెట్టకపోయిన ఫలితాల ద్వారా మనిషి 1000 ఏళ్ళు 2 ఏళ్ళు బ్రతికే ఛాన్సులు తెచ్చుకుంటున్నాం. సో నేను దేవుడు అంటే ఎందుకు ఆలోచించాలి? దేవుడు అంటే ఏంటి అసలు? నేను చెయ్యండి, నేను పట్టించుకుంది నాకు అవసరం లేదు. నా గురించి నేనేం చూసుకోవాలి. ఇంతకీ నువ్వెక్కడున్నావు? నువ్వెలా వచ్చావు?
ఇంతకీ నువ్వెవరివి, ఎక్కడి నుండి వచ్చావు? నాకు అనవసరం. ఇక్కడితో ఆగట్లా. మనిషి భూమి ఎలా పుట్టింది అంటే దాని అంతటా అదే. ఎలా పుట్టింది? దాని అంతటా అదే అంటే యాజ్ ఎ ఫార్మేటింగ్ గా మొక్కలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, వాటంతటా అవే ఎక్కడ పడితే అక్కడ పెరుగుతున్నా ఫ్రూట్స్ ఇచ్చే ఫలాలు ఇమ్మని ఎవరు చెప్పారు? నేను పుయ్యను అనొచ్చుగా, కాయను అనొచ్చుగా. చెట్లు మీరు వేస్తున్నారు కదా, పంటలు పండించుకుంటున్నారు కదా, ఆ పంటలు పండించుకున్నప్పుడు మీరు వేసిన ఆ నాట్లు అనేవి కానీ చెట్లు అనేవి కానీ అవి ఎందుకు మీరు నాటగానే అవి ఫర్టిలైజ్ అవ్వాలి, మీకు ఫ్రూట్స్ ఇవ్వాలి, మీకు పంటని ఇవ్వాలి? చెప్పండి. మీరేసుకున్నదే కదా. వాటికి ఎవరు చెప్పారు? మీరు వెళ్ళి నైట్ వెళ్ళి చెప్పొచ్చారా? ఇదిగో నేను వేసాను నా చేతితో. మనం అప్పుడప్పుడు గొప్పగా చెప్పుకుంటున్నాం. మన పెరట్లో మొక్కలు పెట్టుకొని ఏమంటాం, నా చేతితో వేసాను, బోల్డెన్ విత్తనాలు వేస్తే బోల్డెన్ ఫ్రూట్స్ వస్తాయి. ఎక్కడైనా మన డబ్బు మనం కొట్టుకోకపోతే మనం నిద్ర పడ్డారు కదా. కానీ ఆ చెట్టు వేరు తన్నుకొని వెళ్ళమ్మా, నువ్వు డౌన్ అయిపోయి పైకి వచ్చి ఫ్రూట్స్ ఇవ్వు. ఆ ఫ్రూట్స్ మళ్ళీ ఏ చెట్టు అయినా తింటాం. మీరు చూసారు, బస్తాలు బస్తాలు తెచ్చుకునేది మనమే. ఫ్రూట్లు సీజనల్ వైజ్ సీజనల్ గా ఫ్రూట్ తినకపోతే మళ్ళీ మనకు రోగాలు వస్తాయట. సో ఆ సీజనల్ ఫ్రూట్స్ తెచ్చుకునేది మనమే. ఎప్పుడు పెరట్లో కాసే కాయని తినేది మనమే. ఏ రోజన్న చెట్టు ప్లీజ్ నాకు వదిలే, ఈ ఫ్రూట్ ని తినాలని అనిందా? మనమే. మన ఇంట్లో పెట్టుకున్న కాదులు కానీ చెట్లు కానీ ఈవెన్ మన ఇళ్లలో పెట్టుకునే గేదెలు, ఆవులు, ఇవన్నీ ఎవరి కోసం, ఎవరికి పాలిస్తున్నాయి? గేదెలు, ఆవులు మనకి ఇస్తాయి. మనం పాలు తయారు చేసుకుంటే యూరియా పట్టరా? కల్తీ పాలు. మాకు సిటీలో చచ్చిపోతున్నాం. ఏ పాలు వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి? మీకు దేవుడు, నేను వస్తున్నప్పుడు అనుకున్నాను ఎంత బ్లెస్డ్ లైఫ్ ఇచ్చామైనా ఇక్కడ ప్రజలకి. పచ్చగా ఉన్నాయి చెట్లు, రోడ్డుకి అటువైపు అంతా అక్కడ చోట బొప్పాయి చెట్లు మీరు కొనుక్కోవాలి. బొప్పాయిలు ఆ రోడ్డు పక్కన ఎవరు తింటారబ్బా? ఇత్తనానికి ఎవరు చెప్పారబ్బా? మొక్కకి ఎవరు చెప్పుంటారు? ఈ లోకంలో నా బిడ్డలు ఆకలి. నీ అమ్మ చెప్తుంది. అమ్మలు ఉన్నారు కదా ఇక్కడ, ఫుడ్ ప్రిపేర్ చేశాను, పొద్దునే చేశాను, సాయంత్రానికి కూడా అదే సర్దుకో అంటారు. 2 సార్లు నేను కష్టపడి చేయనా? నాకు ఎన్ని పనులు ఉంటాయి, అన్నీ చేయాలి నా ఒక్క చేతితో. నాకున్నది 2, 10 చేతులు కాదు అంటాను. నాన్న కూడా అదే అంటారు కదా, డాడీ నాకు ఇంకొక డ్రెస్ కొను అంటే నాకు 2 చేతులు, నా కష్టార్జితంతో ఉన్నది కాబట్టి చదువుకో. కానీ మన తండ్రి ఉన్నారే, ఎన్ని కలర్స్, ఎన్ని ఫ్రూట్స్, ఎన్ని గింజలు, అబ్బబ్బబ్బా ఎన్ని టేస్ట్లు, 6 రుచులు అని పెట్టుకున్నాం. మళ్ళీ దానిలో సపరేట్ రుచులు కూడా. చేదు నాకు ఇష్టం లేదు, వదిలే నన్ను తెలుగు, నీకు తీయగా ఉండేవి ఇష్టం కాబట్టి చేదు ఉండాలి, తీయగా ఉండాలి, 2 కలిపితే వగరగా ఉండాలి, కొంచెం నాకు ఆ టేస్ట్ ట్యాంగీగా ఉండడం నాకు ఇష్టం. డాడీ తీసుకోనన్నా అంటే అదే మీ ఫాదర్ పొలగా ఉన్న తెచ్చాను నాన్నగారు అడిగి కొట్లో అమ్మిన వాటిని నేను తెచ్చాను. నాకు పొలగా ఉన్న తెల్లగా ఉన్నా తెలుస్తారా అంటే కానీ నువ్వు అస్సలు మర్చిపోతున్న ప్రేమ ఏంటో తెలుసా? ప్రతిరోజు నీ ప్లేట్లోకి వస్తున్న రైస్ ఫుడ్, లేదంటే స్పెషల్స్ ఫుడ్, స్నాక్స్, ఎన్నైనా కానీ అవి ముందే పండాలి. నీ ప్లేట్లో కప్పాలంటే ఒక చేత మంచిగా రుచిగల భోజనంగా సిద్ధం అవ్వాలి, నీ ప్లేట్లోకి రావాలి. దాన్ని ఎలా తింటా చెప్పు? ఇది బాగా, దీని ఉప్పు లేదు, దానిలో కారం లేదు. తెలివి ఉందా మీకు? బుద్ధి ఉందా మీకు? వివేకం ఉందా మీకు? ఇది ఇందుకు లేదని చెప్తున్నాడు దేవుడు. ఇక్కడ ఏమంటున్నాడు? అన్నిటికంటే ముందుగా ఉన్నాను, సమస్తానికి యూస్ఫుల్ అనుకుని ఈ ప్రకృతిలో అనుభవిస్తున్న ప్రతి దానికి బేస్మెంట్ నేను. అంటే ప్రతి సెకండ్ ఈవెన్ దో మన గాలి రెస్పిరేట్ చేసుకుంటున్నాము అంటే ఎవరి కారణం? మీ ఇంట్లో ఆక్సిజన్ తయారు చేస్తుందా మమ్మీ? మీ విలేజ్కి ఏమైనా ఆక్సిజన్ ఫ్యాక్టరీ ఉందా? వెళ్ళి రోజు పాలు తెచ్చుకోవడానికి లేదు కదా. ఇవన్నీ సహజంగా మనం మర్చిపోయింది. ఎన్నున్నా గాలి లేదనుకోండి, తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తారు మనల్ని? ఐసీయూ, ఇంటెన్సివ్ కేర్. వాళ్ళు అక్కడ ఎవ్వరూ రాకూడదు, వెళ్ళినా ఒక్కళ్ళే వెళ్ళాలి, ఎక్కువ మాట్లాడకూడదు, మాస్క్ వేసుకో, ఆప్రాన్ వేసుకో, ఇంకేమన్నా వేసుకో, పేషెంట్ ఎప్పుడు కలవచ్చు. ఎందుకంటే గాలి కూడా పీల్చుకోలేని స్థితిలో ఉంది. మేము దీన్ని ఖర్చు పెట్టి ఆవిడకి ఇంజెక్ట్ చేస్తున్నాము, హీలింగ్ చేస్తున్నాము అని చెప్తారు. మరి నీకెలా వచ్చింది కానీ
నువ్వు ఇప్పుడు ఎలా పీలుస్తున్నావన్న స్పృహణ లేక ఉందా నీకు? ఆక్సిజన్ పీల్చుకున్నప్పుడు నాకు ఇబ్బంది అవుతుందని పీల్చలేదంటావా? పీలుస్తున్నాను, పీలిస్తేనే ఆక్సిజన్ నీ బాడీలోకి వెళ్తేనే నువ్వు బ్రతికినట్టు. అర్థమవుతుందా? ఎంత ప్రొటెక్ట్ గా ఉంచుతున్నాడు, ఎంత బ్లెస్డ్ లైఫ్ నీకుంటే లోకపరంగా ఏదో చిన్నది లోటు ఏమో అది నీ పరీక్షగా ఉండొచ్చుగా. నాకు ఇది ఇవ్వలేదు, నీ గుళ్ళోకి వస్తా, ఇన్ని రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తా. ఫాస్టింగ్ చేయడం తప్పు కాదు, ఫాస్టింగ్ చేస్తా, నాకు అది జరగాలని దేవుడిని ఇబ్బంది పెడుతున్నావు చూడు. కోరిక కూడా అన్న దేవుడు దాన్ని ఏమన్నాడు తెలుసా? దురాశ అన్నాడు. ఆశ గల ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచేస్తానన్నాడా? మీకు తెలుసు కదా ఈ మాట. మరి దురాశ ఉంటే అంటే మించినది, ఆశకు మించినది ఉంటే కనుక ఆయన చాలా ఇబ్బంది పడతాడు. కానీ బిడ్డవి కాబట్టి మారం చేసి ఫుడ్ తిననంటున్నావు కాబట్టి ఇచ్చేస్తాడు. కానీ ఒక ఫైన్ డే నీకు ఇచ్చిన వసతులు, నీ సదుపాయాలు, నీ ఆరోగ్యం గురించి, నీకున్న ప్రతి దాని గురించి సో నీకు ఇచ్చాను కదా, ఇదంతా ఇచ్చినా నువ్వేం చేసావు? ఊళ్ళోకి వచ్చి నిద్రపోయావా? కనీసం నా గురించి ఎప్పటి నుంచో ఉన్నవాడిని కదా నేను, నా గురించి ఒక్క మాట చెప్పావా, చెప్పించావా? అసలు నీ బ్రతుకులో అలా చూపించావా? ఏమనిపిస్తుంది మనకి? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడే ఒకసారి పరీక్షించుకోండి. క్వశ్చన్ మార్క్గా ఉంది కదా, వెళ్తాం మరి పనులకు మనం వెళ్తామండి. అందుకే పాస్టర్ గారు భయంతో మీకు ఈ మాటలు చూపిస్తున్నారు. చాలా చాలా సద్వినియోగం చేసుకోవాల్సిన టైం కనుక మీరు ఇంకా వెళ్ళండి. ఇంకొక మాట చూపిస్తాను, ఎంత మంచి దేవుడు మీకు ఏమేమి ఇస్తున్నాడు చూడండి. నిర్గమాకాండము 3వ అధ్యాయము 14వ వచనం. నిర్గమాకాండము 3వ అధ్యాయము 14వ వచనం. అందుకు దేవుడు నేను ఉన్నవాడను. ఎవరయ్యా అన్నాడు అనుకో, నేను సో అని చెప్పరట. నేను ఆ కాలంలో అక్కడ వెలిసానని చెప్పడట. ఈ కాలంలో ఇక్కడ పుట్టాను అని చెప్పడట. ఎక్కడ వాడవయ్యా నువ్వు అంటే, నేను ఉన్నవాడను. ఇది మన మైండ్ లో ఎప్పుడు మారుమోగాలి. నీ మనసుకు నువ్వు చెప్పాలి, ఏమిటి నేను నమ్ముకున్న దేవుడు ఎంతవరకు నాకు యూస్ఫుల్, ఎలా ఉన్నాడు, ఆయన ఎక్కడి వాడు, ఎప్పటి వాడు, ఎలాంటి వాడు అంటే, నేను ఉన్నవాడనై ఉన్నాను. నువ్వు అంటావే ఆ అనువాడను కూడా నేనే. దేవుడు అంటే ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా చేయాలి అంటావు చూసావా? ఒక మోరల్, ఒక మనిషిగా నువ్వు పెట్టుకున్నావు కదా, ఆ అనువాడని కూడా నేనే అని మోషేతో చెప్పాడంటే మనం చెప్పినట్టు కదా. పైగా అంటున్నాడు, ఆయన ఉండు నన్ను వాడే మీ ఎవరు నన్ను పంపాడు అంటున్నాడు. మీరు ఎవరు అని అనుకుంటున్నారో, దేవుడు అని ఎవరిని అనుకుంటున్నారో, మీరు నమ్ముకున్నది ఆ గాడ్ పర్సనాలిటీ, మీరు నమ్ముకున్నవాడు ఎప్పుడో ఉన్నాడు, అసలు ఉన్నవాడు ఎప్పుడో ఉన్నవాడు. ఇంకొక మాట చూపిస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఇంత నమ్ముకున్న దేవుణ్ణి మనం ఎలా నమ్ముకుంటున్నాం అనేది మనకు తెలియాలి. 6వ అధ్యాయము 8వ వచనం. 6వ అధ్యాయము 8వ వచనం. తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు. ఇంత ఉన్నవాడైన దేవుణ్ణి ఏం కోరుకుంటున్నాం? నా శరీరాన్ని భద్రంగా ఉంచు, నా శరీరానికి వచ్చే రోగాల నుంచి నన్ను కాపాడు. కరెక్టా? తప్ప రోగాల నుంచి కాపాడమంటాం. ఆయనే చెప్పుకున్నాడు, స్వస్థపరచు దేవుణ్ణి నేనే. మీరు ఎక్కడైనా స్వస్థత జరుగుతుంది మీకు సో చోట రండి అని చెప్పి పిలిచిన చోట, దేవుడు తప్ప ఎవ్వరూ చేయలేని. ఇప్పుడు కృపావరం అంటే ఎత్తుకొని వస్తే నేనేం చెప్పలేను, దానికి ఇంకొక రోజు ప్రయత్నం చేద్దాం. దేవుడిని ప్రజెంటింగ్ చేసే, అంటే ప్రొజెక్ట్ చేసే పర్సనాలిటీస్ ద్వారా కూడా జరుగుతాయి, జరగవచ్చు. కానీ దానికి నీ విశ్వాసం కూడా కావాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే, కానీ శరీరేచ్ఛలను బట్టి విత్తేస్తున్నావు నీ విశ్వాసాన్ని. ఇది జరిగితే గుడికి వస్తాను నేను, జరగకపోతే రావా? జరగకపోతే నా నామానికి ఏమన్నా డల్నెస్, నెంబర్ పాయింట్స్ ఏమన్నా తగ్గుతాయి అంటావా? నువ్వు నా నామంకి ఘనత ఎక్కడన్నా పోద్దంటావా? నువ్వు డబ్బు వాయించకపోతే, నువ్వు నీ సప్తస్వరాలను వినియోగించకపోతే, అసలు నువ్వు గుడికే రాకపోతే నా నామ ప్రసిద్ధికి ఏమన్నా డిక్రీజింగ్ జరుగుతుందా?
నువ్వేం చేస్తున్నావు తెలుసా? నీ విశ్వాసాన్ని శరీరాశలతో విత్తుతున్నావు. విత్తితే శరీరపరమైన పంటనే కోస్తావు. శరీర పంటలు ఏంటి? ఏం చెప్పండి? ధనము, ఆరోగ్యము, ఆయుష్, ఇంకేమో మనకు పెట్టి చెప్తాడు కదా. అష్టైశ్వర్యాలు, 4 బిల్డింగ్లు, 10 ఎకరాల పొలం, గెస్ట్ హౌస్, బంగారము, ఇవన్నీ ఉన్నాయా? ఉన్నాయి. శరీరాశ ఇస్తావా? వీటన్నిటినీ ఉన్నా కూడా పోగొట్టుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. నా విశ్వాసం అలాంటిది అని ఏమన్నా ఉన్నావా? అదే చెప్తున్నాడు. శరీరాశను బట్టి విత్తేవాడు క్షయమను పంటను కోస్తాడు. ఆత్మ అసలు ఉందా? ఇప్పుడు బాధ ఏంటంటే, ఎక్కడికైనా వెళ్ళి వాక్యం చెప్పాలంటే ఆత్మ అంటే మన మీదకి వచ్చి మనల్ని ఊహించేది కదా అంటున్నాడు. మీలో ఉంది ఒక ఆత్మ. ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఈ దీపము నువ్వు. అసలు నువ్వు ఈ దీపానికి కవరింగ్ ఈ శరీరము, శరీర కవచం ఇది. ఈ లోకంలో భూమి మీద ఆత్మయై ఉన్న నీవు నివసించడానికి ఉపయోగించిన కోట్ అంతే. ఇది దేవుని క్రియేషన్ కాబట్టి దీనికి ప్రాణంతో పెట్టాడు. ప్రాణం అనగా రక్తము, రక్తంతో మింగిలైన నరాలు, బోన్స్. ఈ బోన్స్ ని, నరాలని, రక్తాన్ని అన్నిటినీ మించి నీ హృదయ ఆలోచనలు కూడా కొట్టి పడేసేదే వాక్యం. దీనికి ప్రయారిటీ ఇవ్వట్లే ఎక్కడ. ఆత్మను అనగా ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి ఏం వస్తారట? ఎటర్నల్ లైఫ్, నిత్య జీవితం. ఇది ఈ ప్రపంచంలో ఎవరు, ఎక్కడ, ఎప్పుడు, ఎంత ప్రయత్నించినా ఇవ్వలేనిది. ఒక క్రైస్తవం అనే మార్గం ద్వారానే వచ్చేది. దేవుని దగ్గరకు తిరిగి వెళ్ళడం కంపల్సరీ. చనిపోవలసిందే ప్రతి మానవ ఆకారం. వాళ్ళందరూ తిరిగి వెళ్ళాలి అంటే ఆయన లెక్కల ప్రకారంగా బ్రతికి వెళితేనే నిత్య జీవం. మరి అలా బ్రతకకపోతే, శరీర ప్రకారం కనుక విత్తి వెళ్తే నరకమే. అదేంటి? భూమి మీద సకల సౌకర్యాలు, సదుపాయాలు ఆయన ఇస్తే హ్యాపీ. కానీ దేవుణ్ణి నమ్ముకున్న నీకు ఇవి పర్మనెంట్ అనుకోవు. ఎందుకంటే నువ్వే పర్మనెంట్ కాదు కాబట్టి. ప్రామిసింగ్ లెటర్ ఏమైనా ఇవ్వగలరు ఎక్కడన్నా? నేను ఈ ప్రపంచం పోయినా ఉంటాను, ఈ ప్రపంచం ఏంటి ఆకాశం పోయినా ఉంటాను, ఇదిగో లెటర్ అని సైన్ చేసాము. ఇది ఇవ్వండి. ఎవరు ఇవ్వగలరు? చెప్తున్నా నేను. ఇక్కడ ఉంటున్న మీ ఊరి వాళ్ళు, మా ఊరి వాళ్ళు, వన్ డే ఈ మొత్తం ప్రపంచం మొత్తం లయం అవ్వటానికి సిద్ధంగా ఉంది. యాజ్ కాస్మాలజీ ప్రకారం సన్ లో హీలియం ద్వారానే మనకి ఈ రేస్ అయినా, ఈ వేడైనా, సూర్యకాంతి అయినా వస్తుంది. సూర్యుడిలో ఉన్న హీలియం అనే ఆ ఎలిమెంట్ కనుక అయిపోతే సూర్యుడు నల్లగా అయిపోవడానికి 2050 కల్లా అయిపోవచ్చు అని సైంటిస్టులు చెప్తూ ఉన్నారు. కానీ లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఆ నీళ్ళు మీద ఇంకా తొందరగా అయిపోతుంది. మేబీ 2030 లోపే అయిపోవచ్చు అంట. సూర్యుడు పోతే ప్రపంచం ఎలా ఉంటుంది? వర్షాలు పడుతున్నప్పుడే మనం చెప్పవచ్చు. అమ్మలకి మెయిన్ బాధ అయిపోతుంది చెప్పిన బట్టలు ఉతకో, తడి, చెత్త, అబ్బబ్బబ్బా అంటారు. అసలు గమనించుకోవాల్సిన అవసరం లేని అసౌకర్యం. సూర్యుడు లేకపోతే మన బ్రతుకు లేదు. తినడానికి ఆహారం ముందు మొక్కలు తెచ్చిపోతాయి. సూర్యుడు లేకపోతే ఆ రిఫ్లెక్టింగ్ లో నీకు కనపడు కాబట్టి చంద్రుడు లేడు మాకు పగలు, ఆయన ఉంటాడు. చంద్రుడు అట్లా తిరిగేటప్పటికి 24 గంటలు, సూర్యుడు అట్లా వెళ్ళేటప్పటికి, చంద్రుడు ఇలా వచ్చేటప్పటికి రాత్రి అవుతుంది. కాబట్టి ఆ సూర్యుడు నీడ చంద్రుడి మీద పడుతుంది కాబట్టి నీకు చంద్రుడు కనిపిస్తాడు. కనిపించట్లేదు కదా, చంద్రుడు లేడంటమ్మా. చాలా మంది ఎక్కడంటే దేవుడు చూపించండి అంటారు. గాలిని చూపించు అనండి చెప్పరు. గాలి ఎందుకు వేస్తుంది కదా అంటారు. ఆయన అంతే. నీకు ఇన్ని పంచభూతాలు, సూర్య, చంద్రుడు, ఈ పంచభూతాలు, గాలి, నీరు, నిప్పు, ఇవన్నీ మనకి ఏంటో తెలుసా? ఆయన యొక్క స్వభావాలు తెలుసా? ఆయన యొక్క స్వభావము ద్వారా పనిచేస్తున్న సేవకులు. ఒక గాలి వల్లే మనం ఒక సిటీ పోతుంది. మనం ముద్దుగా చక్కగా నా కారు మీద చేయకండి, నా కారు మొన్న ఎవరో న్యూస్ లో చూస్తాను, కారు మిర్రర్ ని తగులుకొని వెళ్ళాడని వాడిని పట్టుకొని వాడు చచ్చేదాకా
వాడిని చంపేశారని. వాడు ఉంటాడా? వాడి కారు ఉంటుందా? అసలు మనుషులు ఉంటారా? ఎందుకు మనుషులు ఎంత క్రూరత్వం వస్తుందంటే బుద్ధిహీనత, వివేకం లేకపోవడం, తెలివి తక్కువతనం. ఇక్కడ ఏమంటున్నాడు? నువ్వు ఆత్మపరంగా విత్తుకో. ఇది బైబిల్ తప్ప ఎవ్వరూ చెప్పలేదు. అందుకే బైబిల్ దగ్గరికి ప్రతి కుటుంబం రావాల్సిందే. ప్రపంచం దగ్గర ఉన్న ప్రతి కుటుంబం రావాల్సిందే. రమ్మని చెప్పడం కూడా అవసరమే. దీని మతం అని అనకండి, మార్గం ఇది. దేవుడి దగ్గరకు మనిషి వెళ్ళవలసిన మార్గం ఇది. అందుకనే ఇంకొక మాట చూపిస్తాను. కీర్తనల గ్రంథము 147వ కీర్తన, 147వ కీర్తన 5వ వచనం. మన ప్రభువు గొప్పవాడు. ఎవరట? మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు. శక్తి గలవాడు కాబట్టి ఆయన చేతికి ఏ ఆయుధాలు అక్కర్లేదు. అర్థమవుతుందా మీకు? ఆయనకి ఏ ఆయుధాలు అక్కర్లేదు. ఆయన గొప్పవాడు. ఎంత గొప్పవాడు? ఎంత గొప్పవాడు మనకి అస్సలు తట్టదు. ఆయన అధిక శక్తి గలవాడు. ఆయన జ్ఞానమునకు లిమిట్, మితము అంటే ఇంతవరకే ఆయన జ్ఞానం, తర్వాత జ్ఞానం లేదని చెప్పుకోవడానికి లేదు. నీకు అర్థమవుతుందా? నువ్వు సేవిస్తున్న నీ దేవుడు ఎంత గొప్పవాడు. ఆయన జ్ఞానమునకు మితము లేదు అంటాడు. అదే కీర్తనలు 139వ కీర్తన చూడండి. 139వ కీర్తన 6వ వచనం. తెలివి నాకు మించినది. ఇట్టి తెలివి నాకు మించినది. నాయన, నాకు నీ జ్ఞానం అర్థం చేసేసుకుంటా, నీ తెలివిని నేను ఎస్టిమేట్ చేసుకోగలను. నాకు కూడా కొంచెం బుర్ర ఉంది, నేను కొంచెం బుర్ర పెడితే పదును చేస్తే నాకు నీ జ్ఞానం అర్థమైపోద్ది అంటే అస్సలు అవ్వదట. ఏమంటున్నాడు? ఇట్టి తెలివి, దేవునికున్న తెలివి నువ్వు అర్థం చేసుకోవడం నీకు మించినది, నీకు మించినది. దేవుని ఘాట్ పాటికలు పట్టేసుకుంటామన్నా కూడా కుదరలు అని అర్థం. ఇక్కడ ఏమంటున్నాడు? నీకు మించినది. అది గోచరం అయ్యే కొద్దీ అగోచరం అవుతుంది. ఇక్కడ తెలిసిపోయిందన్న కొద్దీ మళ్ళీ కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. నీకు ఎంతవరకు మేరను పెట్టాడో అక్కడ వరకు నువ్వు తెలుసుకోవాలి. ఏమంటున్నాడు? అది అగోచరము. ఇన్ ఫ్యాక్ట్ నీకు అది అందదు. నీకు తెలియదు ఆయన జ్ఞానం. ఎందుకంటే తక్కువ వాడిగా చేశాడు. లేకపోతే నువ్వు ఎక్కడ వెళ్ళి కూర్చుంటావు తెలుసా? నేనే దేవుడిని, నా జీవితం నా ఇష్టం, నా రూలు నా ఇష్టం అంటావు. అర్థమైందా? అందుకే ఇంకో మాట చూపిస్తాను. రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 33 చూడండి. దేవుని బుద్ధి జ్ఞానము బహుళ్యము, బుద్ధి జ్ఞానపు బాహుళ్యము ఎంతో గంభీరం అంట. నేను నీ బుద్ధి ఎంత చెప్పు, కనీసం నేను ఎస్టిమేట్ చేసి నేను పాటించడం చూస్తానంటావా? ఆయన అంటున్నాడు బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము. మీరు అనుకోండి, ఇదివరకు ఏదో చదువుంటారు, దీన్ని ఎలాగో చదివి ఉంటారు. నాయన నిన్ను పట్టేసుకుంటా, గాడుని పట్టేసి ఎంతండి. నాసా వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఏం చెప్తున్నారు తెలుసా? ఇంకెంతండి, దేవుడు ఏదో పురం ఉంది, వాళ్ళు ఏలియన్స్ అందామా, ఇంకొక జీవందామా, వాళ్ళు పట్టేసుకుంటాం కొన్ని రోజులు అంటున్నారు చాలా మంది. దొరకడు ఆయన. నువ్వు వెళ్ళే కొందు ఆయన ఇంకా దూరంగా ఉంటాడు. నువ్వు ఎలా వెళ్ళాలో ప్రాసెస్ లో నీకు చెప్పబడిన నిబంధన ప్రకారం నువ్వు వెళ్ళకపోతే ఆయన దొరకడు. అందుకే అంటున్నాడు ఆయన తీర్పు, నేను తీర్పు తీరుస్తాను, దాన్ని శోధించడం. నేను దాన్ని నువ్వు తీర్పు తీర్చవలసావు. ఒక మనిషిని చంపే విధానం నేను తీర్పు తీస్తానంటావా? అది అసఖ్యములు. సఖ్యం కాదు నీకు అది. వన్డే అంటే ఇది ఎప్పటికీ వీడదా? వన్డే ఉంది, నీకు సఖ్యం అవుతుంది, నీకు తెలుస్తుంది. కానీ ఇక్కడ ఈ వేలోనే ఆయన నువ్వు సఖ్యం చేసుకోవాలి. ఆయన బుద్ధిని, ఆయన జ్ఞానాన్ని ఎరగాలి. ఆయన మార్గములు అగమ్యము. అగమ్యము అంటే నువ్వు ఎంత వెళ్ళినా గమ్యం దొరకదని అర్థం. కానీ ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఒక భూమి మీద నీకు ఇచ్చాడు. అది సంఘంలో మాత్రమే తెలపబడే సీక్రెట్. నేను ఇన్ని రోజులు వ్రత ప్రకారంగా ఉపవాసం ఉంటాను అంటే దొరకదు. అది నీ శరీరానికి లాభాన్ని చేకూరుస్తుందేమో కానీ కొన్ని రోజులు నేను దానం చేసి బ్రతికేస్తాను, దేవుడి దగ్గర పుణ్యం తెచ్చుకొని వెళ్ళిపోతాను. ఎందుకంటే పుణ్యం చేస్తే మనం పుణ్యలోకాలకు వెళ్ళిపోతాను, భ్రమలో బ్రతుకాం.
అంతే కదా, మన దేశంలో మనం నేర్చుకున్నది మనం అవునన్నా కాదన్నా మనకు కొన్ని పద్ధతులు అంటూ మనకి చిన్నప్పటి నుంచి పడ్డాయి కాబట్టి పుణ్యం చేస్తేనే దేవుడి దగ్గరికి, పుణ్యలోకాలకు పోవాలన్న ఆశ మనకి ఎందుకు ఉండింది? తప్పు చేశాం కాబట్టి కదా పుణ్యం కోరుకుంటాను. ఆ తప్పుకి ప్రక్షాళన జరగాలి అంటే నువ్వు అనుకున్న కార్యక్రమ విధానాలు, పూజా విధానాలతో అస్సలు వెళ్ళలేము. నేను చెప్పాను కదా, ఎందుకు ఇంత గొప్పగా గట్టిగా చెప్తున్నావు అంటే ఆయన స్టాండర్డే చెప్పారు. నేనే గొప్పవాడిని, నేనే ఉన్నవాడిని, సమస్తమునకు ఆధారభూతుడను. సో నేనే ఉన్నవాడైన దేవుణ్ణి నేనేం చెప్పాను, విను, నా దగ్గరికి రావాలంటే చెప్పాడు. సో నేను ఫిక్స్ అయిపోయాను, నాకు తెలిసిపోయింది సీక్రెట్. తెలిసిన ఈ సీక్రెట్ నా జనాంగమైనటువంటి ఈ మానవ జాతికి అంతటికి ప్రచురం చెయ్యాలా వద్దా? అడ్వర్టైజ్ చెయ్యాలా లేదా? చెప్పాలా లేదా? దాని ఒక సంఘం అనేది ఉండాలా లేదా? ఆటో వాళ్ళకి సంఘం ఉందట, ఉద్యోగస్తులకి సంఘం ఉందట, మరి మంచిని ప్రచురం చేయడానికి సంఘం వద్దా? ఖచ్చితంగా ఉండి తీరాలి కదా. ఎందుకంటే ఆరోగ్యకరమైనది, మనల్ని నిత్య మార్గానికి తీసుకువెళ్ళేది క్రైస్తవము అనే సంఘము ఖచ్చితంగా మనకి ఉండి తీరాలి. మనం నివసించే ప్రాంతాల్లో అది మనకు అవసరం, ఆశీర్వాదకరం. అందుకే నీ మార్గాలు అగమ్యము అంటున్నాడు. ఇంకొక మాట చూపిస్తాను చూడండి, యెషయా గ్రంథంలోనే 40వ అధ్యాయంలో 21వ వచనం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము. మీకు తెలియదా? మీరు వినలేదా? మొదటి నుండి ఎవరును మీతో చెప్పలేదా? ఎవరును మొదటి నుండి మీకు చెప్పలేదా? చాలు ఒక నిమిషం. మీకు తెలియదా? మీరు వినలేదా? ఎవరు మాట్లాడుతున్నట్టు? నీ లాంగ్వేజ్ ఎవరిది? రేపు నిన్ను నన్ను క్వశ్చన్ చేస్తాను. నాయన వినలేదు, తెలియదు, ఎవరు చెప్పలేదు అని నువ్వు క్వశ్చన్ చేయకూడదు కదా. దేవుడి దగ్గరికి వెళ్ళి మనకి నాయన అవ్వమ్మ ఏమన్నా, నేను ఎప్పుడు అన్నాను అవ్వమ్మ ఏమనింది? సారీ డాడీ నేనే తిన్నాను పండు అని అనిందా? లేదు, నువ్వు ఆ సర్పాన్ని క్రియేట్ చేసింది ఎవరు? నువ్వే కదా. సకల చరములను నువ్వే కదా. దాన్ని తెలివిచ్చింది కూడా నువ్వే కదా. అది నన్ను ఏం చేసింది? మెస్మరైజ్ చేసింది. తింటే బాగుంటుంది అని నాకు చెప్పడం, ఆ వే ఆఫ్ అది చెప్పే విధానం చూసారు, నన్ను తినాలన్న ఇది కలగజేసింది. సో తప్పెవరిది? సర్పాన్ని కాదు, పండుది కాదు, నీదే నాయన. కొన్ని ఆదాము మన ఫాదర్ ఆఫ్ ది ఫాదర్ ఎవరు? ఆదాము. ఆయన ఏమన్నా ఒప్పేసుకున్నారా? అస్సలు ఒప్పుకోముకో. మనం ఏ తప్పు చేసినా వెంటనే తప్పు చేసాము సారీ మనం వెంట రాకపోవటానికి మన జీన్స్ లో ఉంది. అర్థమవుతుందా? ఏమన్నాడు? నువ్వు అవ్వమ్మ ఏం చేశాడు? మన మీద నెత్తిని పడేసాడు తీసుకొచ్చి. నీకు బుద్ధి లేదా? వినలేదా అని అడిగితే మనం నువ్వు అవ్వమ్మనేమో వదిలేసావు, ఎవరితో మాట్లాడుతున్నావు, ఎందుకు మాట్లాడుతున్నావు వదిలేసావు. అంటే ఆయన ప్రశ్నించగలమంటే బుద్ధి జ్ఞానం ఉంటే ఆదాం గారినైనా ప్రశ్నించవచ్చు మనం. అర్థమవుతుందా? అందుకనే మరి మీరు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ఏంటైనా చెప్పించావా అంటే రివర్స్ లో క్వశ్చన్ వస్తుంది మనకి. మీరు చదవలేదా? మీరు వినలేదా అనటానికి, లేకుండా ఉండటానికి మీరు పోస్ట్పోన్ మీ మైండ్ లోకి ఇది ఫిక్స్ అవ్వాలి. రేపు ఆయన నిన్ను అడగాలి. ఇంత కష్టపడి నేను చెప్పిస్తున్నా. ఇలా కొన్ని విషయాల్లో పాస్టర్ గారు మీ కోసం కేర్ఫుల్ గా కొంతమందిని ప్రేరేపించి ఇవన్నీ చేయిస్తున్న నీ ఆత్మని నువ్వెందుకు కాపాడుకోలేదు? వెళ్ళలేదా? నువ్వు చదవలేదా? మరి ఎవరు చెప్పలేదా ఏంటి నీకు? లేదు నాయన అంటావేంటి? అందుకే అనకూడదు. కాబట్టి నీకు ముందే డేట్ ఫిక్స్ అయినా నేను పోవాలి, చచ్చిపోవాలి పాటికి. మీకు తెలుసు మనలో చాలా మందికి ఎప్పుడో పోవాలి మనం, కానీ బతికే ఉన్నాం. ఎందుకు? మన నోట మనకు సంబంధించి మనము క్వశ్చన్ వేయకుండా ఉండడానికి దేవుని మాటలు నీ చెవుల్లో వినబడాలి, కనబడాలి, నీకు ఫిక్స్ అయిపోవాలి. అందుకే నీ ఆయుష్ పొడిగింది. నేను గుడికి వస్తున్నాను కాబట్టి పొడిగించాడని భ్రమలో ఉండమాకు. అందుకని అంటున్నాడు. ఇంకొక మాట చూపిస్తాను. అదే కీర్తనలో 90వ కీర్తన
2వ వచనం చూడండి. 90వ కీర్తన 2వ వచనం. పర్వతములు పుట్టక మునుపు, ఎవరు నువ్వు పుట్టినప్పుడు నేను పుట్టినప్పుడు ఉన్నాయి పర్వతాలు? మన ఫాదర్స్ అడిగితే వాళ్ళ ఫాదర్స్ అడిగితే అసలు ఎప్పుడూ ఉన్నాయట. కానీ దేవుడు చెప్తున్నాడు చూడు, పర్వతములు పుట్టక మునుపు. ఇక్కడితో ప్రతిజ్ఞాన దేవుడు అంటే భూమి. భూమి మీరు చదివేటప్పుడు జాగ్రత్తగా మీ మైండ్ లోకి ఎప్పటి నుంచి ఉన్నాడో చెప్తున్నాను. భూమిని ఈ లోకమును నువ్వు పుట్టించక ముందే, పర్వతాలు లేవు, భూమి లేదు, లోకమే లేదు, పుట్టక ముందే, యుగానికి ముందే నువ్వు దేవుడు, యుగ యుగాలకి నువ్వు దేవుడు. యుగానికి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? మన లెక్కల ప్రకారం, మనం చదువుకున్న లెక్కల ప్రకారం యుగానికి వచ్చంట 32 లక్షల సంవత్సరాలు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అప్రాక్సిమేట్ గా. దీన్ని మళ్ళీ 4 యుగాలుగా విభజించింది ఈ లోకం. ఏది? ఇంకో ఒక లోకం అంట. దీనికి యుగంలో మహాయుగం ఉంటుందంట. ఆ మహాయుగంలో త్రేతాయుగం, ద్వాపర యుగం, ఇప్పుడున్న యుగం కలియుగం. ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం. దేవుడు ఏం చెప్పాడు? కలియుగం కలియుగం చివరి కాలంలో ఉన్నాము అని చెప్పాడు. ఆఖరి రోజుల్లో ఉన్నాం. ఈ యుగాలలో కన్నా ముందు ఎవరున్నాడట? మీరు నమ్ముతున్న దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడు? పర్వతాలు కూడా పుట్టలేదు, భూమే పుట్టలేదు, ఇంకా ఈ లోకం కూడా పుట్టలేదు. మీకు చాలా సింపుల్ గా అనిపిస్తుంది కదా, కానీ లోకంలోకి వెళ్తే ఈ క్వశ్చన్ ఎదురవుతుంది. సో అండ్ సో సంవత్సరాల నుంచి ఉన్న దేవుడు అంటారు. సంవత్సరాలు అప్పుడే పుట్టిన, అప్పుడే తెలిసిన. ఈ మాటలు ఏంటంటే బాధ అనిపించట్లేదా మీకు? ఎప్పటి నుంచి ఉన్నవాడు నీ దేవుడు. నువ్వు కూడా లేదు, ఈ పర్వతాలు కాదు, ఈ భూమి కాదు, ఈ లోకం కూడా కాదు, యుగ యుగాల కంటే ముందున్నవాడు, ఇంకా యుగాలు వచ్చినా ఉండే దేవుడు ఆయన. అలాంటి దేవుడిని నువ్వు నమ్ముకుంటున్నప్పుడు నువ్వు దేని గురించి బాధపడుతున్నావు? నాకు ఇది పెంటున్నాను, అది పెంటున్నానని బాధపడుతున్నావు. మా దేశవార్త మీకు తెలియని కొట్టిన పిండి మీకు వస్త్రాలు కావాలని నాకు తెలియదా? మీ దేహానికి ఏం కావాలో నాకు తెలియదా? పిచ్చుకలను తెలుసు కదా మీకు. అసలు ఇప్పుడే మీరు కవర్లు పెట్టుకుని వాటిని అంతరింపజేస్తారు. వాటి గురించి కూడా నేను ప్రొటెక్షన్ తీసుకున్నాను. మీరు వాటి కంటే ఆఫ్టర్ ఆల్ అన్నాడా? ది గ్రేట్ మీరు నా ప్రథమ పుత్రులు, ప్రథమ ఫలం మీరు. ఆ ప్రథమ ఫలంలో ది ఫస్ట్ జీసస్, తర్వాత సంతానం మీరు. మీ గురించి నేను ఆలోచించిన ఎందుకులో నన్ను చింతపడతారు? మూరెడెవరో బారెడ్ చేస్తావా? క్వశ్చనింగ్, గాడ్ క్వశ్చన్ ఎలా ఉంటాయి? మరి బారెడ్ ఎవరు మూరెడ్ చేయగలవు? ఎందుకు నీకు చింత? రోగం వచ్చిందా? శరీరానికే కదా, నీ ప్రాణానికే కదా, నీ ఆత్మని టచ్ చేయలేదు కదా. టచ్ చేయాలంటే ఆయన ఆత్మ కావాలి కదా. మరి ఎందుకు నీ బాధ? ఆకలితో ఏమన్నా అనిపిస్తున్నావు ఏంటి? సింహపు పిల్లలైనా, సింహానికి ఎక్కడైనా ఆకలి వస్తానంటే దాని ముందు ఏముందో చూడదంట. ఆకలి లేకపోతే అసలు దాని ముందు ఏమన్నా పట్టించుకోదంట సింహం. సింహపు పిల్లలైనా లేమితో, అంటే ఆకలితో ఉంటాయేమో. నిన్ను ఆకలితో ఉంచుతానా? నిన్ను ఆకలితో ఉంచుతానా? నేను? చెప్పండి. మేము ఉన్నాం ఆకలితో అంటే అది మీ ప్రారంభం అంటే మీరు చేసుకునేది అని. నాయనా, నన్ను పోషించే పోషకుడు నువ్వు, నన్ను కాపాడేవాడి నువ్వు, నన్ను స్వస్థపరిచేవాడి నువ్వు, నా ఆశలన్నిటినీ నెరవేర్చేవాడు నువ్వు. ఇదేదో నా మనో అభీష్టమును కూడా, మనసులో అనుకున్న ముచ్చట్ను కూడా నువ్వు నాకు నెరవేర్చేసేవాడవే. ఇలాంటి నిన్ను ఇది చేస్తావా చేయవా? అసలు నేను ఇన్ని రోజుల నుంచి వస్తున్నాను గుడికి, నాకు మేలే చేయవు, నాకంటే ఎంతో మంది గొప్పగా ఎదిగిపోతున్నారు. వాళ్ళు శరీరాశను ఎత్తుకున్నారేమో. నీవు ఆయన దృష్టిలో యోగ్యురాలువో. ఆయన నిన్ను ఇలా ఉంచటమే ఆయనకి ఇష్టం. నమ్మవా? కొన్ని రోజులు నమ్మి మానేస్తావా? అది నీ విశ్వాసానికే కదా. ఏం ఆలోచిస్తున్నావు? ఎందుకు వస్తున్నావు సంఘానికి? అందుకే అంటున్నాడు 92వ మాట చదివారు కదా, 1వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 2వ అధ్యాయము 2వ వచనం చూడండి. 1వ సమూయేలు, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు, యెహోవా వంటి
ఈ మాట ఏ దేవుడి గురించి వినడు. ఏ దేవుడు అటైనా పరిశుద్ధ దేవుడు. పరిశుద్ధ దేవుడు ఒక్కడు కూడా లేడు. నువ్వు ఎంత బాగా నమ్ముకోవచ్చు, పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడు, నీకు తప్ప ఏ దేవుడును లేడు. మీకు అర్థమవుతుందా? ఈ దేవుడు కాకపోతే ఆ దేవుడి దగ్గరికి వెళ్తాం, ఆ దేవుడి అసలు ఇది ఉండకూడదు. నీకున్న ఒకే ఒక్క దేవుడు పరిశుద్ధ దేవుడు. ఈ పరిశుద్ధ దేవుడు క్రొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన డిక్లరేషన్ ఏంటో తెలుసా? నేను పరిశుద్ధుడిని గనక మీరును పరిశుద్ధులై ఉండాలి, పరిశుద్ధత లేకుండా ఎవడును నా యొద్దకు రాలేడు. డిక్లరేషన్. అందుకు ప్రయాసపడాలి, పరిశుద్ధత కోసం ప్రయాసపడాలి. కీడే చేయడం నేర్చుకున్న మనకి మేలు చేయడమే నేర్చుకోవడమే పరిశుద్ధత. ఒకటి బాగు నాకెందుకు, నాకు అవసరం లేని దాన్ని, ఎదుటివాడికి ఉపయోగమైన దాన్ని నేనెందుకు చెయ్యాలి అని మేలైనది చేయనిరిగి చెయ్యకుండా ఉండటమే అపరిశుద్ధత. అర్థమవుతుందా మీకు? పరిశుద్ధత అంటే వైట్ డ్రెస్ ఒక్కటే కాదు, ఇవన్నీ చేస్తాం కాబట్టి మా వస్త్రధారణ కూడా ఈ వైట్ ఓన్లీ అని రిప్రజెంట్ చేయడమే క్రైస్తవ తత్వం. కానీ ఈనాటి క్రైస్తవాల్లో వైట్ డ్రెస్ ఒక్కటే ఇంప్లిమెంట్ అవుతుంది, కానీ హృదయం మాత్రం భయంకరమైన ఘోర వ్యాధి డిసీజ్ నుండి విడుదల పొందలేదు. కాబట్టి మీరు వస్తున్న మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. ప్రతి ఆదివారం రమ్మంటారేంటి, ఐదారు కూడుకున్నప్పుడల్లా రమ్మంటారేంటి, సమయం ఇక్కడికి వచ్చి వినియోగించుకుందామేంటి, ఇక్కడికి రమ్మంటారేంటి. అయ్యో, ఆయన మీరు దాగుకోవాల్సిన ఆశ్రయదుర్గమే సంఘం. నూతన నిబంధన ప్రకారం ఈ లోకంలో మనం ఈ కడవరి స్థితిలో ఉన్నప్పుడు మనం దాక్కోవలసిన ఆశ్రయ దుర్గమే సంఘము. ఇక్కడుంటేనే మన పరిశుద్ధతను మనం కాపాడుకొని ఈ లోకంలోనికి వెళ్ళిన తర్వాత దాని మాలిన్యము అంటించుకోకుండా ఉండగలరు. అందుకని ఇంకో మాట చూపిస్తాను. ఇదే సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము, సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనంలో కూడా చూడండి. ఏమైపోతారట? నాయన నువ్వెవరో మా ముందుకు వస్తే తీర్చేస్తాం ఈ సంగతి. నీకు 3 మేకులే ఉన్నాయి, నీకు బట్టలు లేవు. అయ్యో, ఆయన నీ కోసం నా కోసం కలుగుతుంది. వాళ్ళు అంటున్నారని వాళ్ళు ఏమి అనకండి. వాళ్ళు అలా అంటేనే మనలో ఏంటి నాయన, నా కోసం ఇంత హీనమైన స్థితికి నువ్వు వెళ్ళిపోయావా, సో నీవు ఎంత గొప్పవాడివో నేను రిప్రజెంట్ చేయాలి అనేది వాళ్ళు ఉండాలి. మనం ఆన్సరింగ్కి ఉండాలి. కాబట్టి ఏమంటున్నాడు, ఎవరైనా బాధించే వాళ్ళు ఉంటే వాళ్ళే నాశనం అయిపోతారు. అర్థమవుతున్నా? నాశనమగుదురు. వారిని ఎలా నువ్వు గద్దిస్తావు అంటే, మనుషులు గద్దిస్తేనే చచ్చిపోయేవాళ్ళు ఉన్నారు తెలుసా. కానీ దేవుడట వారి పైన ఉరుము వలె గర్జిస్తాడు. పైగా మరి మాకేం చేస్తావా అంటే లాస్ట్ లో అంటున్నాడు, నేనే తీర్పు తీర్చువాడను, ఆయన బలమిచ్చేవాడు, ఆయన అభిషేకించిన వానికి ఏం బలం? మామూలు బలం కాదు. బలం ఉంటేనే మనుషులు పట్టుకోలేదు. అధిక బలం ఉంటే, అది దేవుడిచ్చిన అధిక బలం అయితే నీకు శత్రువులు కూడా మిత్రులు ఉంటారు. నీకేది లోటు ఉండదు, ఏమీ ఉండదు. ఇక మీరు చదువుతారు కదా కీర్తన 23, నేను నా తల అంటే ఇచ్చావు, నా గిన్నె పగులుతుంది అంటావే, అప్పుడు ఎక్స్పీరియన్స్ వస్తుంది. అధిక బలము కలగజేసేవాడు. ఎంత మంచి దేవుడు నమ్ముతున్నారు మీరు? భరోసాగా ఉందా? బలం ఇస్తుందా? ఏమైనా సందేహం ఉందా? తోమా గారి లాగా నేను కూడా వేలు పెట్టి చూస్తా అన్నట్టు నాకు ఈ కార్యం చేశాను ఆయన, నేను ఇది గురువు అంటావా? వస్తే ఎంత, లేకపోతే ఎంత. ఆయన పేరు ప్రఖ్యాతులు మాత్రం ఏమాత్రం ఉండదు. నువ్వు ఆయన మేలు చేసినను చేయకపోయినను నా దేవుడు అని ఒప్పుకొన్నాడు, నీకు ఇంకా మేలు జరగక మనం. అందుకే ఎవరినో అగ్నిలో పడేశారంట పాత నిబంధనలో. మీ దేవుడిని వేడుకోండి రక్షిస్తాడేమో అంటే ఏమన్నా చెప్పండి? మా దేవుడు రక్షింపగల సమర్థుడే, ఆయన రక్షించినను రక్షింపకపోయినను. ఇది ఈ విశ్వాసం ఉండాలి ఈనాటి క్రైస్తవ జనాంగానికి. నన్ను రక్షించిన ఆయన అందరూ అడుగుతున్నాను, గుడికి వెళ్తున్నావుగా నీకేం మేలు చేయడా అంటే నువ్వేం చెప్పాలి ఆన్సర్? అవునమ్మా 80 సంవత్సరాలు
ఇష్టం చేస్తున్నాను టీరింగ్ చేసి క్రాష్ చేసుకొని అయ్యగారు పక్కన కూడా అడిగేస్తున్నారు, అయ్యగారు మీ గుడికి వెళ్తున్నారు కదా మీకు బ్లెస్సింగ్ లేదా అని అడుగుతున్నారా? మా దేవుడు మమ్మల్ని బ్లెస్ చేసినా చేయకపోయినా ఈ గట్స్ రావట్లేదండి. ఎందుకంటే మీలో అధిక బలం లేదు. దేవుడు అనుకున్న బలం లేదు, అధిక బలం ఆయన ఇచ్చే ప్రాసెస్ లో మనం అసలు ఉండడం లేదు. ఎలాగ దేవుడు నిన్ను ఉద్ధరిస్తాడు, ఎలా నిన్ను కాపాడుతాడు, ఆయన ఏం చేయాలి నీకు? ఇంకా నువ్వు బ్రతికుండడమే కదా నీకు ఆశీర్వాదం. నీ పిల్లలతో, నీ భార్యతో, నీ పేరెంట్స్ తో, నీ ఓల్డ్ పర్సన్స్ తో నువ్వు ఉండడమే నీకు ఆశీర్వాదం. ఫుడ్ నువ్వు 2 పూట్ల తినడం, దాన్ని జీవించుకోవడం కూడా దేవుని ఆశీర్వాదం అని ఉంది. నీ కష్టార్జితాన్ని అనుభవించడం కూడా నీకు ఆశీర్వాదం అనే ఉంది. నీ కష్టార్జితం నువ్వు కష్టపడి ఇల్లు కట్టుకుంటావు, నీకు ఏ పక్షవాతమో లేదంటే నువ్వు లేవలేని స్థితి వచ్చిందనుకో, ఎవరు అనుభవిస్తారు దాన్ని? నీ బిడ్డలే. నీ బిడ్డలు కూడా లేరనుకో, నీ రిలేషన్స్ ఎవరు? అంతే కదా. ఇది పచ్చి నిజాలు, ఈ లోకంలో జరుగుతున్నాయి. ఇవి నిజాలు నీకు నిష్ఠూరంగా ఉంటాయి కాబట్టి వద్దనుకుంటుంది లోకం. కానీ నిజాలు తెలిస్తేనే మన బ్రతుకు తప్పుదా మంచిదా, ఏ వేళ మనం ఉంటున్నామో తెలుస్తుంది. ఇంకా నీకు ఒక మాట చూపిస్తాను. ఇదే హోషేయ గ్రంథము, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం. ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశంతో చెప్పుతున్న సంగతులన్నీ నేను ఎరుగుదును. ఇవి మీకు రాబోయే కాలానికి మీకు నిరీక్షణ. ఇది చాలా అవసరం. కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత మీ దేవుడు ఇంకా ఎందుకు రాలేదంటే నిరీక్షించు. మీ దేవుడు ఏంటి నీకు మేలు చేయలేదంటే నిరీక్షించు. మీకు మేలు జరగకపోయినా నిరీక్షించాలి. ఈ లక్షణం క్రైస్తవులకి ఉండాలి. నేను మీకు చెప్పే సంగతులన్నీ మీకు ఏం చేయడానికట? రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానాన్ని కలిగించేవే. సమాధానాన్ని కలిగించే ఉద్దేశాలే కానీ నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ హాని చేసేది కావు. ఇది దేవుడైన యెహోవా వాక్కు. దేవుడు అయిన యెహోవా ఎవరు? యెహోవా ఏంటి మధ్యలో? ఇదే అడుగుతున్నారు. యెహోవా అంటే గ్రీకులో ఆ మాట పేరు, తెలుగులోకి వచ్చి ఉన్నవాడైన దేవుడు అని అర్థం. ఉన్నవాడైన దేవుని యొక్క వాక్యం అట. నీకు ఏ సంగతులైనా నేను ఉద్దేశించాను, అవి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏమైనా ఎలా ఉండమంటున్నావు? మేలే, ఎదుటివాడి పట్ల మేలుగానే ఉండమంటున్నావు. మేలుతోనే ఉండు, కీడు చేయి మాకు, దొంగతనం చేయి మాకు, నరహత్య చేయి మాకు, నన్నే పూజించు, నేను తప్ప వేరొక దేవుడు ఉండొద్దు అంటున్నావు. నాకు చెట్టు అంటే ఇష్టం, నాయన వేప చెట్టు అంటే ఇష్టం, చెట్టులో ప్రతిదీ ఇష్టం. సో నేను చెట్టుగా ఒక ఇమేజ్, దాని ద్వారా ప్రకృతిని ఆరాధిస్తే నేను ఆరాధించినట్లు కాదంటే కాదు. నీకు మేలు చేసేది చెప్తున్నాను నేను, అవి హానికరమైనవి కావు. సంగతులన్నీ నీకు మంచి కలగటానికే, పైగా రాబోయే టైంకి నీకు నిరీక్షణ కలగటానికే ఉద్దేశింపబడిన సంగతులు. అందుకనే ఇంకొక మాట చూపిస్తాను. ఇదే ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయం చూడండి. 11వ అధ్యాయము 11వ వచనం. 11వ అధ్యాయము 11వ వచనం. కాబట్టి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, తాము తప్పించుకొనజాలని ఈడు వారి మీదకి రప్పింపబోతున్నాను. ఎవరి మీదకి? పైన చెప్తున్నాడు ఆ మాట. నా మాటలు విననొల్లకపోయిన వారు ఎవరట? దేవుడు ఏం కోరుకుంటున్నాడు తెలుసా? ఆయన మాట. మనం ఏదైనా అరే నా మాట వినరాని ఎందుకు వచ్చింది మనకి? ఎప్పుడు ఏమో ఎన్న ఇంతే వింటాం, ఇన్ని జడ్జిమెంట్ చేసేస్తాం. ఎన్నది ఇంకో రకంగా అర్థం చేసుకుంటాం. అయ్యో మనం వినే విధంగా. అందుకే మీరు ఏం వింటున్నారో ఏమన్నాడు ఆయన? మామూలుగా జాగ్రత్తగా చూసుకుంటున్నారా? అస్సలు దొరకదు మనకి. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే, మీరు నా మాటలు విననొల్లకపోయిన చేత మీ దోషం, మీ పితరుల దోష చర్యలను మొదలుకొని మీరేం చేశారో తెలుసా? నాకు
వారు ఏం చేశారంటే అన్య దేవతలను పూజించుటకై. మీకు అన్య దేవతలు అంటే ఏంటో ఈవినింగ్ చెప్తాను, కొంతమందిని తీసుకురండి. మీరు మాట్లాడితే వెళ్ళిపోయి మన చుట్టూ ఉన్న అన్యులను మాత్రం పాయింట్అవుట్ చేయకండి. మనం నేర్చుకున్నది ఇది. అన్య దేవతలను పూజించుటకై వాటిని అనుసరించి వారి పితరులతో మన ఫోర్ ఫాదర్స్తో నేను చేసిన నిబంధనను మీరు భంగము చేశారు. ఇశ్రాయేలు చేశారు, తెలుసు మనకు, అందుకే అది స్కిప్ చేసి మీకు ఇది చెప్తున్నాను. భంగము చేశారు, నా మాట వినకుండా మీరు భంగం చేశారు. కాబట్టి 11వ వచనంలో ఏమంటున్నారు? మీరు తప్పించుకొనజాలని కీడు. నాకు కీడు వచ్చిందక్క, చెట్టు వరకు గుమ్మం ముందేసి పక్కింటికి వెళ్ళి కాపురం ఉన్నాను. నాకు కీడు వచ్చిందక్క, అందుకని మాకు పెద్ద భయంకరమైన రోగం ఇంట్లో వచ్చి. ఇవి కానే కాదు అసలు. నిన్ను మంచం పట్టించైనా నేను నీకు పాఠం చెప్తారా అని దేవుడు చెప్తున్నాడు. ప్రకటన గ్రంథంలో చూడండి, 2వ అధ్యాయం ఇంటికి వెళ్ళి తెలుస్తుంది. ఏమన్నాడు? మీరు తప్పించుకొనజాలని కీడును వారి మీదకి రప్పింపబోచున్నాను, అప్పుడు మీరు మొరపెట్టినను నేనెన్నో. ఎవరు చెప్పారు ఇది? మనిషి చెప్పారా? ఇది మీకు తెలియాలా లేదా? ఆయన మాట వినకపోతే వాళ్ళ పైన నువ్వు ఖచ్చితంగా మొరపెడతావు. ప్లీజ్ నాయనా నన్ను రక్షించు అని అన్నాడా లేదా? ఎవరు? ఈ లోకంలో లగ్జీరియస్ లైఫ్ గడిపాడట ధనవంతుడు. బట్టలే ఉదారంగా, ఆ టైంలో ఉదారంగా అంటే ఒక ప్రత్యేకమైన షల్ నుండి తయారు చేయబడినటువంటి బట్టలతో నానబట్టి వేసుకుంటే చాలా ఖరీదంట. ఆ బట్టల్ని వేసుకున్న విధానాన్ని దేవుడు ఎందుకు చూశాడంటారు? బట్టలకి ఇచ్చిన ప్రయారిటీ కూడా నాకు ఇవ్వలేదు, మాట ఇవ్వలేదు. మనిషి రొట్టె వలన కాదు అని చెప్పాను. విన్నావా? క్రొత్త నిబంధనలు చెప్పాడా, పాత నిబంధనలు చెప్పాడా? పాత నిబంధనలనే చెప్పాడు. నీవు నా మాట వల్ల బ్రతుకుతావు, రొట్టె వల్ల కాదంటే మనం ఈ రొట్టెను వదిలేస్తాం, తొందరగా వదిలేస్తే వెళ్ళి ఆ రొట్టె తిన్నామంట. తప్పు. మనిషి రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట. ఆ మాట వెళ్ళలేదుగా, వినవుగా. అందుకే నువ్వు తప్పించుకోవాలని అనుకుంటావు, నాకు మొర పెడతావు, కానీ నేను వినకుండా అంటే ఫిక్స్ అయిపోయాను. నేను వినను అనేది నేను ఫిక్స్ అయిపోయాను. నాకు మొర పెడతావు, ఎందుకంటే ఫ్యూచర్ తెలిసింది దేవుడు కదా. ఆయన జరగబోయేది చెప్తాను అని చెప్పేవాళ్ళు వస్తారు కదా, వాళ్ళు ఏం చెప్తారు? అయితే దిస్ ఆర్ దట్ అంటారు. అయితే మేలు లేకపోతే ఫీమేల్, అయితే ఆడ లేకపోతే మగ. అలా ఉండదు మన దేవుడి దగ్గర. ఫ్యూచర్ మొత్తం తెలిసే ముందే మన కోసం ఏం చేశాడు? ఆయన చెట్టు వేశాడు, దానికి ప్రక్షాళనగా విముక్తిని కలిగించాడు. అంత మంచి దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం చెప్తావు? నేను ఏం చేయలేదు నాయన, నా సొంత చేతులతో కష్టపడ్డాను, నేను ఎవరికి హాని చేయలేదు, ఇవన్నీ చేసిన వాటికి ఎలా బ్రతకాలో కూడా చెప్పాను కదా. నా మాట ప్రకారం బ్రతకాలని చెప్పాను కదా. నీతిగా బ్రతికాని వస్తే నాకు కుదరదు కదా. నువ్వు నీతిగా బ్రతికినా, నువ్వు మంచిగా బ్రతికినా, ఎలా బ్రతికితే మంచిగా నేను రాయించిన మార్గం అయి ఉన్న 66 పుస్తకాల గ్రంథం నాకు చదువులేదంట, మరి వినాలిగా. అందుకైనా నీకు ఒక మార్గం ఏర్పాటు చేయించాను కదా. నువ్వు వినడానికైనా రావాలి కదా. వినడానికి ఏమడ్డు పెట్టుకున్నావు? నా కులం అంటావా, నా మతం అంటావా? కులం అన్నా మతం అన్నా నిన్ను ఎక్కడ తీసుకెళ్తాయి? మరణాన్ని ఏమన్నా ఆపుతాయా? ఆపవే. మరణం ఆపనిది. మనం ఏర్పరచుకున్న ఈ సోషలిక్ ఈ ప్రపంచం అంతా మరణాన్ని ఆపండి. మరణాన్ని ఆపే ఒకే ఒక్క శక్తి గలవాడు ఆ మహాదేవుడు, అద్వితీయ దేవుడు, సమస్తము కంటే ముందున్నవాడు, సమస్తానికి ఆధారమైన భూత వర్తమాన భవిష్యత్ జ్ఞానము కలిగినవాడు. ఆ జ్ఞానము నీకు మించినది, అగమ్యం, అగోచరం. అసలు అడగవు, నీకు తప్పదు, నువ్వు చేయలేవు. ఏదో చేసి ఎక్కడో కొండకి ముక్తి తెచ్చుకుంటానని చేసుకున్నా నీకు దక్కడు. ఆయన చెప్పిన వేలో వెళ్తే నీకు ఈజీగా దొరుకుతాడు. కొన్ని నేను చెప్పే ఏమన్నా నీకు హాని కలిగిస్తుందా? కలిగించదు కదా. నీకు సమాధానకరమైన నిరీక్షణ కలగజేస్తుంది నా మార్గం. ఇది నీకు ఫ్యూచర్లో నీ భక్తి మార్గంలో నీకు అవసరమైనది. ఈ నిరీక్షణ మనం సిగ్గుపరచదు కదా. యాక్చువల్గా మనం వెయిట్ చేస్తేనే కొంత సమయం, ఇప్పుడు మీకు కూడా విసుకొస్తుంది, ఎంతసేపు వెయిట్ చేయాలి. శరీరం కదా అలాగే కదా. ఈ వెయిట్ చేసే విధానం మనం కామన్గా ఏం కలగజేస్తుంది? చిరాకు తెప్పిస్తుంది, విసుగు తెప్పిస్తుంది.
కానీ అదే దేవుని మాటలతో కనుక నువ్వు మింగిలేకపోయి ఉంటే నిరీక్షించే కొలది నీలో ఉత్సాహం పెరుగుతుంది. థ్యాంక్స్ నాయన, టైం ఇచ్చారు, నన్ను సరి చేసుకోవడానికి టైం ఇచ్చారు, నా కుటుంబంలో ఇంకా చాలా మంది మారవలసిన వాళ్ళకి టైం ఇచ్చారు, ఇదిగో నా ఊరి వారు మారడానికి టైం ఇచ్చారు. నాయన అసలు ఈ ప్రపంచాన్ని ఇలాగే ఉండని నాయన, నీలో ఉన్న ఉగ్రతని కొంచెం తగ్గించుకోండి నాయన అని నిరీక్షణలో పెరిగిన ఉత్సాహంతో ఆయన్ని ప్లీజింగ్ నేచర్ నేర్చుకుంటాం. ఈ ప్రార్థన ఎవరితో తెలుసా? అబ్రహాం గారి. నాయన 10 మంది ఉంటే కాపాడతారు. ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చాడు? 10 మంది ఉండాలి కదా కాపాడతారు. అబ్రహాం అని వెళ్ళిపోయింది దేవత. ఎందుకంటే 10 మంది కూడా లేరు కాబట్టి ఉగ్రత వచ్చింది. కానీ వన్ ఫైన్ డే మనకు కూడా ఈ ప్రపంచం మొత్తం లైన్ అయిపోతుంది. ఈ లోపు నువ్వేం చేయాలి? ఇంత అద్వితీయ దేవుడి గురించి తెలుసుకున్నావు, నువ్వు ఏం చేయాలి? ఆ మాట చూపిస్తాను. మార్కు సువార్త 16వ అధ్యాయం, మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. మరియు ఎక్కడంటే ఎక్కడి వరకు మన డెస్టినీ, అక్కడికి వెళ్ళకూడదన్నా, ఇక్కడికి వెళ్ళకూడదన్నా, ఇక్కడికి వద్దక్క అని చెప్పకూడదట. సర్వలోకమునకు వెళ్ళి, సర్వలోకానికి వెళ్ళాలి. సర్వ సృష్టి ఎక్కడ ఉంది? సర్వ సృష్టి భూలోకం నీ టార్గెట్. ఈ సంధి వరకు అయిపోయింది, నా పరిచయంతో ఇచ్చింది నేను అనుకోకూడదు. విశ్వాసం సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి, జస్ట్ ఇంటిమేషన్ ఇవ్వాలి. అలానే ఎక్కడ పడితే అక్కడ కూడా దేవుడు ఏం చెప్పాడు తెలుసా? అందులో ఎదుట ముత్యాలు చదవాలి, కుక్కలకి పరిశుద్ధమైంది పట్టుకెళ్ళి. ఆ రెండు జాతులు మానవ జాతిలో ఉన్నాయంట. దేవుడు చెప్పాడు, నేనేం చెప్పండి. సో మీరు ఆచితూచి జ్ఞానం కలిగి, తెలివి కలిగి, నిష్కలంకంగా, పరిశుద్ధంగా, తెలివితో, పాములాగా వివేకంగా, పావులం వల్లే నిష్కాపట్యంగా ఉంటూ సువార్తను ప్రకటించాలి. సో అప్పుడేం జరుగుతుంది? నమ్మి బాప్తిసం పొందినవాడు ప్రొటెక్టెడ్ అని చెప్పాలి. నమ్మకపోతే వాడు శిక్షింపబడతాడు. నమ్ము బాబు, మనం ప్లీజింగ్ చేయకండి. మీకు బంగారం ఉందనుకోండి, ఇక్కడ ఉంది బంగారం తీసుకోండి అని అంటే మీకు మీరు తీసుకుంటారా? ఎవరన్నా ఇప్పుడు పాస్టర్ గారు లేకపోతే మేము తీసుకుంటామా అని చెప్పాలా? ఎందుకు మీకు దాని గురించి అంతగా తెలుసు? బంగారం చాలా విలువైందమ్మా అంటారా? తిరిగి చెప్తారు, బంగారం కంటే, వెండి కంటే, ఈ లోకంలో ఉన్న ప్రతి విలువైన దానికంటే గొప్పవారు ఎవరు? దేవుడు కదా. ఆయన గురించి నీకు చెప్తే అర్థం కావట్లేదా? ఏది తినాలో తెలుసు, ఏది ధరించుకోవాలో తెలుసు, ఎలా ఉంటే బాగుంటుందో తెలుసు, అన్నీ తెలిసిన నీకు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు నాకు చదువు లేదు, తెలియలేదు అంటావేంటి? నీ దగ్గర నుంచి కూడా దేవుడు నిన్ను అడుగుతాడు. అందుకే నమ్మిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది. ఇదే మార్క్స్ వార్త 8వ అధ్యాయంలో చూడండి. 8వ అధ్యాయము 18వ వచనం. మీరు కన్నులుండి చూడరా, చెవులుండి వినరా, అసలు జ్ఞాపకం కూడా చేసుకోలేరా? దేని గురించి నాయన అనేది? దేని గురించి? మీరు 7వ వచనంలో అంటాడు చూడండి, మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు? మీరు గ్రహించటం లేదా అని క్వశ్చన్ మార్క్ అంటే గ్రహించడం లేదనే కదా. మీరు వివేచించడం లేదు. మందిరానికి వస్తే వచ్చి వెళ్ళిపోవడమే అనుకుంటున్నారు. కాదు, గ్రహించాలి, వివేచించాలి. కానీ 2 చేయటం లేదంటే మీకు కఠిన హృదయం. బైబిల్ అదే చెప్పింది. అంటే మందిరానికి వచ్చిన కఠిన హృదయం ఉంటుందా? ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే గ్రహించడం లేదు. మీరు ఏం వింటున్నారో గ్రహించాలి, మీరు ఏం వింటున్నారో వివేచించాలి. ఈ 2 లేకపోతే మీరు కఠిన హృదయాలు అయిపోతారు. అందుకే దేవుడు అన్నాడు, మీ కఠిన హృదయాలు ఉంటే కళ్ళుంటే చూడలేరట, చెవులుంటే వినలేరట, అసలు జ్ఞాపకమే చేసుకోలేరట. నాన్న రోజు నా కూతురు ఇస్తున్నావు, థ్యాంక్ యూ నాయన అంటున్నారు ఎవరన్నా? ఈ కనబడే దాని గురించే నువ్వు ప్రైజింగ్ చెప్తున్నావు. కనపడని ఎన్నో ఆపదలు నేను తప్పిస్తున్నాను, దాని గురించి నేను చెప్తా ఉంటున్నాను. దేవుడు కనపడని ప్రతి ఆపద నుండి నేను తప్పిస్తున్నాను. ఒక చోటకి నువ్వు వెళ్ళకపోవడం నీ ప్రాణానికి రక్షణ. ఒక చోటకి నువ్వు వెళ్ళడం నీ ప్రాణానికి అంతకంటే
చాలా ప్రొటెక్టివ్ వే. ఇవన్నీ గ్రహించుకోకుండా ఆయన ఏ విధంగా నువ్వు జ్ఞాపకం చేసుకోకుండా ఉంటావు అసలు? ఇంకొక మాట, ఇదే మార్క్స్ వార్త 9వ అధ్యాయం 19వ వచనం చూడండి, ముగింపు చేస్తున్నాను. 9వ అధ్యాయము 19వ వచనం. విశ్వాసము లేని తరము. ఏ తరం అంటే ఇది? అదేంటైనా నమ్ముకొని గుడికి వస్తే ఎంత మాట పడేసాము మీద. ఎందుకంటే కళ్ళ నుండి చూడవు కదా, కళ్ళ నుండి చూడవు, చెవులు నేను జ్ఞాపకమే చేసుకోవు నువ్వు. అయితే నువ్వు ఏ తరం? విశ్వాసము లేని తరం. మీతో నేను ఇంకెంతకాలం ఉండను, నేను లేకుండా ఉండలేను నాయన. నేను అందుకే ఈ బైబిల్ తల కింద పెట్టుకుంటా, బైబిల్ వాక్యం గోడకు తగిలించకుండా, బైబిల్ వాక్యం బయట పెట్టుకుంటా, లోపల నా హృదయంలో మాత్రం నిన్ను పెట్టుకుంటా. భయం ఉంటుంది ఖచ్చితంగా. హృదయంలో కనుక వాక్యం ఉంటే నీకు భయపడవు, ఎవరికి భయపడవు. ఎందుకు భయపడవు? ఎట్టి పరిస్థితుల్లో నన్ను కదలక నిత్యము నిలిచే స్థిరమైన కొండలాగా ఉంటావు. నీవు ఎక్కడ పెట్టుకోవాలో వాక్యం అక్కడ పెట్టుకోకుండా, ఎలా ఉంటే నువ్వు స్థిరంగా భయం లేకుండా ఉంటావు, అలా ప్రవర్తించకుండా, వినకుండా, వివేచించకుండా, గ్రహించకుండా, జ్ఞాపకం చేసుకోకుండా ఉంటే ఎంతకాలం నీతో ఉండాలి విశ్వాసం లేని తరమా? అదే ఒక మాట చూపిస్తాను. 59 యెషయా గ్రంథము 57 చూద్దాం, ముగించేస్తాను ఈ మాటలతో. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం చూడండి. మహాగణుడును మహిమోన్నతుడును పరిశుద్ధుడు నిత్య నివాసి. ఎన్ని పేర్లు ఆయనకు ఉన్నాయి చూడండి. ఆయన ఏం చెప్తున్నాడు? ఈ క్వాలిటీస్కి ఎవరైనా మాట్లాడతారు లోకంలో? లోకంలో ఉన్నవాళ్ళు మహాఘనుడు ఎవరిని తీసుకొస్తాడు? సూపర్ ఘనవంతుడును ధనవంతుడిని. మీరు ఘనంగా ఉండేవాళ్ళు ధనవంతులు అనుకుంటారు, ధనవంతుడే ఘనుడైన వాడు అనుకుంటారు. కానీ అసలు ఘనవంతుడు ఏమంటున్నాడంటే మహాగణుడు, అన్ని ఉన్నతుల కన్నా మహోన్నతుడైన వాడు, పరిశుద్ధుడు, నిత్యము బ్రతికున్నవాడు, ఆయనే దేవుడు. ఆయన ఏం చెప్తున్నాడంటే నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను అయినను నేను నా క్యాడర్ అదిరా. మీకు అర్థమవుతుందా ఎందుకు ఆయన అన్ని చెప్పించుకున్నాడు? నా క్యాడర్ అది. కానీ నేను వినయము గలవారి ప్రాణము. మన ఊరికినే చెప్పేయచ్చు, మాకు వాక్యం చెప్తాం కదా, దేవుడు ఎంతో కొంత మాకు కూడా వివేకం ఇస్తే వాళ్ళలో తెలిసిపోతాయి ఎంత వినయం ఉందో. మాకే తెలిసిందంటే దేవుడు ఆయనకి అన్నీ తెలిసిన ఆయనకి ఏం తెలియదు? మొత్తం తెలిసింది, ఫ్యూచర్ కూడా తెలుసు కదా. వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గలవారి ప్రాణమును అండర్లైన్ చేసుకోండి, నలిగిన వారి ప్రాణమును విజయింపచేయుటకును, వినయము గలవారి యొద్దకును, దీన మనస్సు గలవారి యొద్దకును. ఏంటైనా మేము పెట్టుకున్న గుండో కదా కాదురా, మీలోనే నాలో అంటే వినయంగా ఉంటే, దీన మనస్సు ఉంటే, విరిగి నలిగిన వారికి నేను ఆసన్నుడను. అయినా విరిగిపోయి ఉన్నాను అంటే నాకు దగ్గరగా ఉన్నావా, నాలో ఉన్నావా? నలిగిపోయాను అయినా మనుషుల వల్ల. ఎంతమంది మోసం చేస్తారు. మన అమాయకత్వం అనుకుంటారు మోసపోవడం. మనం మోసపోవాలి, మన బాధ దేవుడు వినాలి. మనల్ని ముట్టిన వాడు తన కనుగుడ్డును ముట్టినట్టే, అంతే. స్మాష్ అని మళ్ళీ మనం కోరుకోకూడదు, తీర్పు ఆయన తీర్చుకోవాలి. కానీ మనం ఏం చేయాలి? లోకంలో ఉన్నంతసేపు మనం వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేయాలి. ఏం పొరకెక్కో మీకు ఎంత మంచిగా చెప్పాడండి, ఎక్కడ ఎంత ఆసనుడిగా ఉంటానన్నాడు. సో మీరు నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పవాడు, మహా ఉన్నతుడైన, మహాగణుడైన. కానీ నేను ఎక్కడ ఉంటానో చెప్పేసాను. సో ఇక మీదే బాధ్యత, నేను రావాలా వద్దా. మీరు రావాలి అనుకుంటే వినయంగా ఉండండి, నేను వద్దు అనుకుంటే జీవపడ్డామో ఎట్లా అది నా వల్ల కలిగింది. నేత్రాశతో మీకు కావాల్సిన కోరుకొని తినేది ప్రతి నేను రాను. గిరగండి నలగండి నేను వారికి ఆశలు. ఇంటి ధన్యత సంఘానికి దయచేయాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తాను. మీకేమన్నా దేవుని గురించి అవగాహన కలిగిందంటే మీ తలలు వంచుకొని ఒక్కసారి ఆయన ప్రసన్నం చేసుకోండి. నేను ప్రార్థన చేస్తున్నాను. తండ్రి
దేవునికి భజన చేయడం అంటే మేము నేర్చుకున్నది అత్యుత్సాహం కలిగి ఏదో మాకు తెలిసిన చిన్నలు, మాకు తెలిసిన గాత్రం, మాకు తెలిసిన పూజలు, మాకు తెలిసిన ఆరాధన చేయడం క్షమించాలి. వీరికి నలగటం నేర్చుకున్నాను. నీ మార్గము అగమ్యము అగోచరము అని మేము నీ మార్గం పెట్టేస్తాము. జీవకుటుంబం కలిగి ఈ మానవ జాతి అయిన మా జాతి మొత్తం ఎదుట అపరాధముగా నిలిచిపోయి కొద్దిలో మమ్మల్ని ఆకర్షించిన విధానాన్ని ఇస్తున్నాం. మమ్మల్ని వదిలిపెట్టకండి. మిమ్మల్ని వదిలిపెట్టుకోకుండా మమ్మల్ని నిత్యమైన మార్గంలో, సరళమైన మార్గంలో తీసుకువెళ్ళండి. అది ఎంత కష్టమైనా భరించుటకు మమ్మల్ని సిద్ధపరచండి, బలపరచండి. శరీరేచ్ఛను బట్టి ఎత్తుకోవాలి. ఆత్మ కలిగి విత్తితే అది నిత్య జీవానికి ప్రార్థిస్తుంది. మేమందరము ఆత్మీయంగా నీ యుక్తకు చేరుటకు మమ్మల్ని సిద్ధపరచండి. నీ బిడ్డలకు నీ మాటలు తెలియజేస్తాం. విత్తిన దాన్ని ఎత్తుకుని పోయేవాడు ఉన్నాడు కనుక వాడి నిమిత్తమైన అయినా భద్రత కలిగి వాడిని కనిపెట్టుకుని తగు జాగ్రత్త కలిగి జీవించడానికి సంఘానికి ఒకరు చూపించండి. నాయన మరలా మేము కూడుకునే విధానంలో మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి బలపరచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యు. చాలా శ్రేష్టమైన సంగతులు తెలియపరిచిన శ్రీనివాస్ గారికి, అలాగే అరుణ మేడం గారికి మా గ్రామం తరపు నుండి, మా సంఘ పెద్దలు, మా సంఘస్థులందరి తరపు నుండి మరి ప్రత్యేకమైన నిండైన వందనాలు వారి కుటుంబానికి తెలియపరుస్తున్నాం. దేవుడు ఇంకా వారి కుటుంబాన్ని దీవించి అనేక ప్రాంతాల్లో, జిల్లాల్లో, రాష్ట్రాల్లో, దేశాల్లో ప్రభు నామఘనత కొరకు దేవుడే వాడుకున్నాను కాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది. చాలా శ్రేష్టమైన సంగతి మనం రెండు విషయాలు మీతో చెప్పి రాత్రికాల సమయం జరిగే విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఈ రాత్రితో మన కోటాలు ముగించబడతాయి. 6:30కి ప్రారంభిస్తాం. ఎందుకంటే మనందరికీ భోజన ఏర్పాట్లు కూడా ఉన్నాయి. పెద్దలు కాడ 8 లోపే మేడం గారికి అలాగే శ్రీనివాస్ గారికి సమయాన్ని ఇస్తే వారు చక్కగా విస్తారంగా దేవుని మాటలు మనతో పంచుకుంటారు. కాబట్టి మనం వచ్చిన వారందరూ కూడా చెప్పే మాట ఏంటంటే మీరు అందరూ కూడా మీ ఇళ్ళ దగ్గర భోజనం అనేది ఏర్పాటు చేసుకోవద్దు. మనందరం కలిసి మరి సంవత్సరం అంతంలోకి దేవుడు ఎక్కడో పట్ల మొత్తానికి మనలో మంచి లేకపోయినా ఏదో రకంగా దేవుడు ప్రపించి దాన్ని ధన్యతనిచ్చి భాగ్యాన్ని ఇచ్చి మనం ఆయన దృష్టిలో యోగ్యులు కాకపోయినా ఆయన మన పక్షంగా తన కృపను చూపి సంవత్సరం అంతంలోనికి మనం నడిపించాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరందరూ ఇక్కడే భోజనం చేయాలి. ఇంకా మీ విలువ పొరుగు వారికి కూడా తెలియపరచండి. సాయంత్రం 6:30 గంటలకే కూటమి ప్రారంభించబడద్ది. పెద్దల కంటే మరి విస్తారంగా దేవుని మాటలు అందించి నారాయణ గారు, సార్ గారు దేవుని మాటలు అందించిన తర్వాత అందరూ ప్రేమ విందు అందరూ కలిసి సమాధానకరంగా మనందరం ఇక్కడే భోంచేద్దాం. 3 గంటలకి సంఘస్థులైన వారు మినిస్టర్ గారు వస్తారు. తర్వాత సరుకులు కూడా వస్తాయి. దానికి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ వస్తాయి. మనకి గ్యాస్ బండ హేమ గారు ఏర్పాటు చేశారు. అలాగే దేవుని దయ వల్ల 2 పొయ్యిలు కొనుక్కోవడానికి దేవుడు సహాయం చేశారు. వంట పాత్రలు కూడా ఉన్నాయి. స్త్రీలైన వారు 4 గంటలకల్లా మీరు మందిరానికి వచ్చి పరిచయం చేయాలని ప్రేమతో మనం చేస్తున్నాం. లైవ్ అవుతుంది కాబట్టి కొన్ని విషయాలు జాగ్రత్తగా మాట్లాడాలి. ఇంటింటికి తిరిగి రెండమ్మ అని తిరిగేదేమో మీరు చక్కగా 4 గంటలకల్లా రండి, పరిచయం మనందరూ కలిసి ఎవరు పని చేస్తున్నాం. మరి బాబాయ్ గారు ఉన్నారు, ఆయనకి ఏం పని పాపం డోలర్ తెచ్చుకుని వచ్చి వాయిస్తున్నారు చూసారా. కాబట్టి ఎవరి పని వాళ్ళు చెయ్యాలి. కొంత పని వాక్యం ప్రకటించేవాడు వాక్యాన్ని ప్రకటించాలి, పరిచర్య చేసేవాడు పరిచర్య చేయాలి, వాయిద్యాలు వాయించేవాడు వాయిద్యాలు వాయించాలి.
ఎవరి పని వాడు చేయాలి. దేవుడు ఎవరికి ఇచ్చే సామర్థ్యాన్ని వారికి ఇచ్చాడు. కాబట్టి మనందరం కలిసి ప్రభు పని చేసుకుందాం. దేవుడు మన చిన్న సంఘాన్ని, మన చిన్న గ్రామాన్ని ప్రేమించి మరి ఇలాంటి అద్భుతమైన వాక్యాన్ని మేడం గారు ఇంత లోతైన విషయాలు చెప్పిందని నేను నాకు ఊహించను. మరి ఎంతో చక్కని విషయాలు, చాలా అద్భుతమైన విషయాలు మా ప్రాంతానికి, మా గ్రామానికి అందించినందుకు మరొకసారి మేడం గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. తిరిగి మళ్ళా మనం 6:30 కలుసుకున్నాం. పరిచర్య చేసిన వాళ్ళు 4 గంటలకు వచ్చి పరిచర్య చేయండి. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించుగాక. చివరి రాత్రి మనందరం కలిసి ఇంకా ఎక్కువగా ప్రభువుని స్తుతిద్దాం, ప్రభు నామాన్ని మహిమపరచుకుందాం. చిన్న ఆశీర్వాదం తీసుకొని మనం ముగించుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడయ్యండి నడిపించునుగాక. యేసు రక్తమే చేయి, సిలువ రక్తమే చేయి, ప్రభు యేసు నామమున సంపూర్ణమైన విజయం కలుగునుగాక. మీ అందరికి వందనాలు.